వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ ఛానల్. సుమన్ ఇన్స్టిట్యూట్ కడప వారి ఆధ్వర్యంలో ఇండియన్ మోడర్న్ హిస్టరీ, భారతదేశ ఆధునిక చరిత్ర, వీటికి సంబంధించిన క్లాసులను మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. మొట్టమొదట గత క్లాస్లో ఫస్ట్ చాప్టర్ అయినటువంటి యూరోపియన్ల రాక గురించి చదివాం. ఈ యూరోపియన్ల రాకను రెండు పార్ట్లుగా మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. అందులో పార్ట్ 1లో మనం కొద్దిగా సమాచారాన్ని చదివాం. పార్ట్ 2లో మిగతా సమాచారాన్ని ఇప్పుడు చదువుతాం. ముఖ్యంగా అందరూ కూడా నోట్బుక్ ప్రిపేర్ చేసుకోమని చెప్తూ ఉన్నా. ఎవరైనా ఈ చాప్టర్లో పార్ట్ 2 ఇప్పుడు చూస్తూ ఉన్నట్లయితే కనుక ముందు పార్ట్ 1 చూసి మళ్ళీ పార్ట్ 2 చూడండి. డైరెక్ట్గా పార్ట్ 2 మాత్రం దయచేసి చూడొద్దండి. పార్ట్ 1 చూసి అక్కడ నోట్స్ రాసుకొని మళ్ళీ పార్ట్ 2కి వచ్చేయండి. నోట్బుక్ ప్రిపేర్ చేసుకోండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తారో వాళ్ళందరికీ కూడా నోటిఫికేషన్ వస్తుంది. వెంటనే ఆ క్లాస్ విని నోట్బుక్లు రాసుకోవడం చేస్తూ రండి. ఇలా ఎగ్జామ్స్ వరకు మనం కంటిన్యూగా ఈ ఛానల్ను కొనసాగిస్తాం. అన్ని సబ్జెక్టులు కూడా చెప్తూ వస్తాం. నీట్గా నోట్బుక్లు ప్రిపేర్ చేసుకొని బాగా రివిజన్ చేసుకుంటూ ఎగ్జామ్స్కి వెళ్ళి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. ఓకే, ఇక పార్ట్ 2 యూరోపియన్ రాకలో పార్ట్ 2. పార్ట్ 1లో మనం ఏం చదివాం? భారతదేశానికి యూరోపియన్లలో పోర్చుగీస్ వారు మొట్టమొదటగా రావడం జరిగింది. వాళ్ళు ఎవరెవరు భారతదేశానికి రావడంలో, సముద్ర మార్గం అనుకోవడంలో ప్రయత్నాలు చేశారు, ఎవరు విజయం సాధించారు అనే టాపిక్ను చదివాం. అదేవిధంగా యూరోపియన్లలో పోర్చుగీస్ వారు, డచ్ వారు, బ్రిటిష్ వారు, డేన్స్, ఫ్రెంచ్ వారు, యూరోపియన్లు, వీళ్ళు 5 మందిని మనం చదువుతాం హిస్టరీలో. పోర్చుగీస్ వారి గురించి చదివాం, డచ్ వారి గురించి చదివాం, బ్రిటిష్ వారి గురించి కూడా కొద్దిగా చదివాం. ఈ బ్రిటిష్ వారిలో కొద్దిగా సమాచారం మనం ఇంకా పెండింగ్ ఉంది, అది చూద్దాం. బ్రిటిష్ వారు, ఈ బ్రిటిష్ వారిలో మనం ఏమేమి చెప్పామంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏంటి, అది ఎప్పుడు స్టార్ట్ అయింది, దాని తర్వాత ఆ కంపెనీ తరఫున మన ఆసియా ఖండానికి ఎవరెవరు రావడం జరిగింది, ఎక్కడెక్కడ స్థావరాలు ఏర్పాటు చేశారు, మన భారతదేశానికి వ్యాపారానికి వచ్చినటువంటి వీళ్ళు కొన్ని భూభాగాలను మన దేశం నుంచి పొందడం జరుగుతుంది. ముఖ్యమైనటువంటి భాగాలు ఫస్ట్ మద్రాస్, 2 బాంబే, 3 కలకత్తా. అదేవిధంగా మ్యాగ్నా కార్టా ఆఫ్ కంపెనీ అని ఫరూక్ సియర్ ఈ బ్రిటిష్ వారికి ఇచ్చినటువంటి కొన్ని హక్కులు అన్నమాట. ఫరూక్ సియర్ బ్రిటిష్ వారికి ఇచ్చినటువంటి కొన్ని హక్కులు, వాటి మ్యాగ్నా కార్టా ఆఫ్ కంపెనీ అంటారు అనమాట. అంత గొప్ప అవకాశం కంపెనీకి లభిస్తుంది అనమాట దీని ద్వారా. అంతవరకు మనం చదివాం. ఇకపోతే దాని తర్వాత భారతదేశంలో ఇలా హావా ఏంటి, వ్యాపారానికి వచ్చినటువంటి ఈ బ్రిటిష్ వారు భారతదేశాన్ని ఏకంగా పరిపాలించే స్థాయికి వెళ్తారు. మన దేశంలోని భూభాగాలను ఒక్కొక్కటి మొత్తం అన్ని భూభాగాలను ఆక్రమించి, దేశం మొత్తాన్ని ఆక్రమించి వాళ్ళ చెప్పు చేతుల్లో కిందికి తీసుకొని వస్తారు. పరిపాలన వాళ్ళే సాగించే స్థాయిలో వస్తారు. కాబట్టి వీళ్ళకు ముఖ్యంగా ఏ యుద్ధాల ద్వారా అటువంటి అవకాశం వచ్చింది అంటే 2 యుద్ధాలు. బెంగాల్ ఆక్రమణలో భాగంగా జరిగిన 2 యుద్ధాలు. బెంగాల్ ఆక్రమణలో భాగంగా జరిగిన 2 యుద్ధాలు చాలా వెరీ ఇంపార్టెంట్ యుద్ధాలు. ఒకటి ప్లాసీ యుద్ధము, 2 బక్సార్ యుద్ధం. గుర్తుపెట్టుకోవాలి, ప్లాసీ యుద్ధము, బక్సార్ యుద్ధం. ఈ 2 యుద్ధాలలో కూడా బ్రిటిష్ వారు విజయాలు సాధించడం జరుగుతుంది. ప్లాసీ యుద్ధంలో బెంగాల్ నవాబు సిరాజ్ ఉద్ దౌలా, బెంగాల్ నవాబు ఎవరు ఇక్కడ అంటే సిరాజ్ ఉద్ దౌలా. చాలా వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. బెంగాల్ రాజు అయినటువంటి సిరాజ్ ఉద్ దౌలా ఓకేనా, ఈ యుద్ధంలో ఓడిపోయి తర్వాత ఇతన్ని పట్టి బంధించి బ్రిటిష్ వాళ్ళు ఉరి తీయడం జరుగుతుంది అనమాట. ఓకేనా, కాబట్టి సిరాజ్ ఉద్ దౌలా గుర్తుంచుకోవాలి. ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది? ప్లాసీ యుద్ధము 1757లో జరుగుతుంది. మనకి బెంగాల్ ఆక్రమణ అనే యుద్ధాలు వస్తాయి, అప్పుడు నీట్గా దాని గురించి డీటెయిల్స్ ఉంటాయి. బ్రిటిష్ వారి హావాలో చాలా పాపులర్ యుద్ధాలు 2, ప్లాసీ యుద్ధము, బక్సార్ యుద్ధం అనమాట.
ఈ సిరాజుద్దౌలా ఓటమి పాలు కావడం జరుగుతుంది. ఈ ప్లాసీ యుద్ధంలో విజయం సాధించిన వాడు రాబర్ట్ క్లైవ్ అనమాట. అంతవరకు ఒక సైన్యాధిపతిగా ఉన్నటువంటి రాబర్ట్ క్లైవ్ ఈ యుద్ధంలో విజయం సాధించిన తర్వాత ఇక్కడ బెంగాల్ అనే ప్రాంతంలో పునాది వేస్తాడనమాట. బ్రిటిష్ వారి పాలనకు పునాది వేయబడినటువంటి యుద్ధం ఏదని అడుగుతారు. బ్రిటిష్ వారి పాలనకు పునాది వేయబడినటువంటి యుద్ధం ప్లాసీ యుద్ధం. ఈ ప్లాసీ యుద్ధం 1757లో జరిగింది. బ్రిటిష్ పాలనకు పునాది వేస్తారు. అంతవరకు వ్యాపారానికి వాళ్ళు పరిమితమై ఉంటారు. బ్రిటిష్ వారి పాలన ప్లాసీ యుద్ధంతో మొదలవుతుంది, రాబర్ట్ క్లైవ్తో మొదలవుతుంది. బ్రిటిష్ సామ్రాజ్య స్థాపకుడు రాబర్ట్ క్లైవ్ అనమాట. బ్రిటిష్ సామ్రాజ్య స్థాపకుడు ఎవరంటే కనుక రాబర్ట్ క్లైవ్. మొట్టమొదటి నిజమైన గవర్నర్ అనమాట బెంగాల్కి నిజమైన మొదటి గవర్నర్ ఎవరంటే రాబర్ట్ క్లైవ్. బ్రిటిష్ సామ్రాజ్య స్థాపకుడు రాబర్ట్ క్లైవ్ అనమాట. ఇట్లా ప్లాసీ యుద్ధంలో బ్రిటిష్ వారి పాలనకు పునాది వేయబడుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సరే, 1764లో బెంగాల్ ఆక్రమణలో బెంగాల్ పూర్తిగా ఆక్రమించాలనేటువంటి ఉద్దేశం. 1764లో బక్సార్ యుద్ధం జరుగుతుంది అన్నమాట. బీహార్లో ఉంటుంది బక్సార్ అనే ప్రాంతం, బెంగాల్లో ఉంటుంది ప్లాసీ అనే ప్రాంతం. బెంగాల్లో ప్లాసీ ఉంటుంది, బీహార్లో బక్సార్ ఉంటుంది. బీహార్ ఆనాటికి బెంగాల్ రాజ్యంలో భాగమే, బీహార్ అయినా పశ్చిమ బెంగాల్ అయినా. సరే, ఇక్కడ బక్సార్ యుద్ధంలో పాల్గొన్నటువంటి వాళ్ళు మన భారతదేశ రాజులు ముగ్గురు. ఒకరు మీర్ కాసిం, రెండు సుజా ఉద్దౌలా. వెరీ వెరీ ఇంపార్టెంట్ యుద్ధాలు రెండు హిస్టరీలో. సిరాజ్ ఉద్దౌలా, అదేవిధంగా షా ఆలం టూ. బక్సార్ యుద్ధంలో మన భారతదేశ రాజులు వాళ్ళ కూటమి అన్నమాట, ముగ్గురు కలిసి బ్రిటిష్ వారితో పోరాడతారు. అందులో ఒకడు బెంగాల్ మాజీ నవాబు, బ్రిటిష్ వారే కూర్చోబెట్టారు మా బెంగాల్ నవాబుగా మీర్ కాసింను. కానీ మీర్ కాసిం బ్రిటిష్ వారికి ఎగ్నెస్ట్గా పోరాటం మొదలు పెడతాడు అనమాట. కాబట్టి అతన్ని సింహాసనం నుంచి తీసి పారేస్తారు మీర్ కాసింను. దానికి ఆయన కోపానికి లోనై వాళ్ళపై యుద్ధం చేయాలని చూస్తాడు. దీని ద్వారా ఒక కూటమిని ఏర్పాటు చేస్తాడు మీర్ కాసిం అనమాట. మీర్ కాసిం బెంగాల్ మాజీ నవాబు, రాసుకోవాలి, బెంగాల్ మాజీ నవాబు. సుజా ఉద్దౌలా ఇతను అవధ్ అనేటువంటి ప్రాంతంలో పాలకుడిగా ఉంటాడు. అవధ్ పాలకుడు అనమాట, ఉత్తరప్రదేశ్లో ఉంటుంది ఇప్పుడు. షా ఆలం టూ ఒక మొఘల్ చక్రవర్తి, కడపటి మొఘల్ చక్రవర్తి అనమాట. కడపటి అంటే గొప్ప మొఘలులు బాబరు, హుమయూను, అక్బర్, జహంగీరు, షాజహాన్, ఔరంగజేబ్. బాబరు, హుమయూను, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబ్ వీళ్ళు గొప్ప మొఘలులు అనమాట. తర్వాత పరిపాలించినటువంటి వాళ్ళ అసమర్థులు, వారిని కడపటి మొఘలులు అంటారు. అందులో ఒకడు షా ఆలం టూ మొఘల్ చక్రవర్తి అన్నాడు అనమాట. బక్సార్ యుద్ధంలో పాల్గొన్న మొఘల్ చక్రవర్తి ఎవరు? షా ఆలం టూ. బక్సార్ యుద్ధంలో పాల్గొన్న అవధ్ పాలకుడు ఎవరు? సుజా ఉద్దౌలా. బక్సార్ యుద్ధంలో పాల్గొన్నటువంటి బెంగాల్ మాజీ నవాబ్ ఎవరు? మీర్ కాసిం. కూటమిలో ముగ్గురు ఉన్నారా? ముగ్గురు ఎవరు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అదే బక్సార్ యుద్ధంలో బ్రిటిష్ వారి తరఫున పోరాడినటువంటి వ్యక్తి జనరల్ హెక్టార్ మన్రో, గుర్తుపెట్టుకోవాలి, జనరల్ హెక్టార్ మన్రో. హెక్టార్ మన్రో అనేటువంటి సైన్యాధిపతి బక్సార్ యుద్ధంలో వీళ్ళ కూటమిని చిత్తుగా ఓడించడం జరుగుతుంది అనమాట. బక్సార్ యుద్ధంలో వీరి కూటమిని చిత్తుగా ఓడించినటువంటి బ్రిటిష్ సైన్యాధిపతి, బ్రిటిష్ జనరల్ ఎవరంటే కనుక హెక్టార్ మన్రో. సర్ హెక్టార్ మన్రో ఓడించడం జరుగుతుంది అనమాట. తద్వారా బ్రిటిష్ వారికి పాలనకు సుస్థిరం అవుతుంది అనమాట. ఇంకా తిరుగు ఉండదు వాళ్ళకు బెంగాల్లో. ఇది పునాది వేసిన యుద్ధం అయితే ఇది సుస్థిర పాలన అందించిన యుద్ధం అనమాట. ఇట్లా బెంగాల్ మొత్తం అలా భూభాగంలోకి వచ్చేస్తుంది. బ్రిటిష్ వారు దీన్ని పరిపాలించడం మొదలు పెడతారనమాట. ఇంకా బెంగాల్లో చాలా పవర్ఫుల్ కోట వాళ్ళది. అదే పోర్ట్ విలియమ్స్ పోర్ట్ అంటాం మనం, విలియమ్స్ కోట. ఓకేనా, అది కలకత్తాలో ఉంటుందన్నమాట. ఇట్లా మనం ప్లాసీ యుద్ధము, బక్సార్ యుద్ధాల గురించి మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా వెరీ ఇంపార్టెంట్. బ్రిటిష్ వారి పాలన పునాది వేయబడింది, బ్రిటిష్ పాలన సుస్థిరం చేయబడిన యుద్ధం అనమాట బక్సార్ యుద్ధం. ఇలా ప్లాసీ యుద్ధం, బక్సార్ యుద్ధం ద్వారా బెంగాల్లో కలకత్తా నుంచి వాళ్ళు ఏలడం మొదలు పెడతారు అన్నమాట. కలకత్తా పోర్ట్ విలియమ్స్ నుంచి ఏలడం మొదలు పెడతారు బ్రిటిష్ వారు. తద్వారా రాబర్ట్ క్లైవ్ అనేవాడు గవర్నర్ అవుతాడు అనమాట.
ఇట్లా భారతదేశాన్ని పాలించడానికి ఫోర్ట్ విలియమ్స్ కోటలో గవర్నర్స్ అనేటువంటి వాళ్ళని పెడుతూ వస్తారు. దేశం మొత్తం కూడా వీళ్ళే చూసుకుంటూ ఉంటారు అనమాట. ఇప్పుడు మన దేశానికి ఒక ప్రధానమంత్రి ఉన్నాడు, అట్లా వాళ్ళకి అప్పుడు ఒక వ్యక్తిని నియమించేవారు దేశం మొత్తానికి అప్పటి నుంచి అనమాట. ఎందుకంటే పాలన పరంగా వాళ్ళు సుస్థిరమైపోయినారు కాబట్టి దేశం మొత్తాన్ని ఏరడానికి ఒకరిని నియమించాలా, వాళ్ళనే గవర్నర్స్, గవర్నర్ జనరల్స్, వైస్ రాయ్స్ అంటారు అనమాట. కాబట్టి వాళ్ళ గురించి నేను చెప్తా వెరీ ఇంపార్టెంట్గా. బ్రిటిష్ వారి నిజమైన గవర్నర్, మొదటి గవర్నర్ ఎవరు? నిజమైన మొదటి గవర్నర్ ఎవరు? నిజమైన మొదటి గవర్నర్ రాబర్ట్ క్లైవ్. బెంగాల్ మొదటి గవర్నర్ అనాలి ఇతన్ని. బెంగాల్ మొదటి గవర్నర్ ఎవరు? రాబర్ట్ క్లైవ్. బెంగాల్ అనేటువంటి దాన్ని దేశం మొత్తం మీద వాళ్ళు బెంగాల్ అనే దాన్ని మెయిన్గా చేసుకొని పరిపాలిస్తూ ఉంటారు కాబట్టి బెంగాల్ అంటారు ఆ రోజు భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు. బెంగాల్ మొదటి గవర్నర్ ఎవరంటే రాబర్ట్ క్లైవ్. బెంగాల్ చివరి గవర్నర్ రాబర్ట్ క్లైవ్, గుర్తుపెట్టుకోవాలి. బెంగాల్ మొదటి గవర్నరు, బెంగాల్ చివరి గవర్నర్ ఎవరంటే రాబర్ట్ క్లైవే. ఓకేనా, రైట్. 2 సార్లు వస్తాడు అనమాట ఆయన. సరే. బెంగాల్ మొదటి గవర్నర్ రాబర్ట్ క్లైవ్. బెంగాల్ చివరి గవర్నర్ ఎవరు? చివరి గవర్నర్ వారన్ హేస్టింగ్. ఎగ్జామ్లో ఇవి అడుగుతూ ఉంటారు, వీటిలో డైరెక్ట్ వీటిలో గుర్తు పెట్టుకోవాలి. బెంగాల్ తొలి గవర్నర్, నిజమైన గవర్నర్ ఓకేనా రాబర్ట్ క్లైవ్. బ్రిటిష్ సామ్రాజ్య స్థాపకుడు అంటారు రాబర్ట్ క్లైవ్ను. నెక్స్ట్ బెంగాల్ చివరి గవర్నర్ ఎవరు? వారన్ హేస్టింగ్. ఇతను గవర్నర్గా పనిచేస్తాడు. తర్వాత బెంగాల్ గవర్నర్ పదవి అనేటువంటి దాని స్థానంలో గవర్నర్ జనరల్ అనేటువంటి కొత్త పదవిని ఏర్పాటు చేస్తుంది బ్రిటిష్ వారు. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి బెంగాల్ తొలి గవర్నర్ జనరల్ ఎవరన్నా కూడా ఇతన్నే చెప్పాలి, గుర్తుపెట్టుకోవాలి. 1773లో బ్రిటిష్ వారు మొట్టమొదటి చట్టాన్ని తీసుకొస్తారు. అంటే చట్టాలు తీసుకొచ్చే స్థాయి కూడా వెళ్తారు అనమాట. భారతదేశంలో పరిపాలన వాళ్ళ కిందికి వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ చోట వాళ్ళు చట్టాలు చేయడం మొదలు పెడతారు. అందులో మొట్టమొదటి చట్టం అనమాట 1773 రెగ్యులేటింగ్ చట్టం. 1773లో రెగ్యులేటింగ్ చట్టం అనేటువంటి దాన్ని తీసుకొస్తారు. ఈస్ట్ ఇండియా కంపెనీలో విపరీతంగా లోపాలు ఉన్నాయి, ఆ లోపాలను సవరించాలి, అనేటువంటి కాన్సెప్ట్ మీద వాళ్ళు చట్టాన్ని తీసుకొని వస్తారు. అదే రెగ్యులేటింగ్ చట్టం అన్నమాట 1773లో జరుగుతుంది. సరే, ఈ చట్టం ప్రకారం చేసిన పాయింట్ ఒకటి, బెంగాల్ గవర్నర్ పదవిని బెంగాల్ గవర్నర్ జనరల్గా మారుస్తారు. కాబట్టి బెంగాల్కు చివరి గవర్నర్గా పనిచేసిన వాడే బెంగాల్కు తొలి గవర్నర్ జనరల్గా కూడా పనిచేస్తాడు. అతనే వారన్ హేస్టింగ్. బెంగాల్కు చివరి గవర్నర్గా పనిచేసిన వ్యక్తి బెంగాల్కు తొలి గవర్నర్గా పనిచేస్తాడు, గవర్నర్ జనరల్గా పనిచేస్తాడు అనమాట. ఎవరు? వారన్ హేస్టింగ్. అది అక్కడ. నెక్స్ట్ ఇక్కడ నుంచి మొదలు పెట్టారు గవర్నర్ జనరల్ అనేటువంటి మాటను. బెంగాల్ తొలి గవర్నర్ జనరల్ ఎవరు? వారన్ హేస్టింగ్. ఇట్లా కొంతమంది గవర్నర్ జనరల్స్ పరిపాలిస్తూ వస్తారనమాట. వారన్ హేస్టింగ్, కారన్ వాలిస్, వెల్లస్లీ, వీళ్ళందరూ కూడా గవర్నర్ జనరల్స్ అనమాట. తర్వాత ఈ బెంగాల్ గవర్నర్ జనరల్ అనేటువంటి పదవిని బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ అనేటువంటి మాటగా మారుస్తారు. బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్, గుర్తుపెట్టుకోవాలి. సరే, బెంగాల్కు చివరి గవర్నర్ జనరల్ ఎవరు? చివరి గవర్నర్ జనరల్, బెంగాల్కు చివరి గవర్నర్ జనరల్ ఎవరంటే కనుక విలియం బెంటిక్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. విలియం బెంటిక్ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా బెంగాల్కు గవర్నర్ జనరల్ అనేటువంటి మాటను తీసి బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్గా పెడతారు. బెంగాల్కి ఎవరైతే చివరి గవర్నర్ జనరల్గా పనిచేశారో అతనే తర్వాత బ్రిటిష్ ఇండియా తొలి గవర్నర్ జనరల్గా పనిచేస్తాడు. 2 పదవులు గుర్తుపెట్టుకోవాలి. చివరి గవర్నర్ జనరల్గా బెంగాల్కి, బ్రిటిష్ ఇండియాకు తొలి గవర్నర్ జనరల్గా. ఇది కూడా ఒక చట్టం. ఏ చట్టం ద్వారా అట్లా చేశారు? 1833 చార్టర్ చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్ జనరల్ అనేటువంటి పదవిని బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్గా మార్చారు. సరే, బ్రిటిష్ ఇండియా చివరి గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ కానింగ్. బ్రిటిష్ ఇండియా చివరి గవర్నర్ జనరల్ ఎవరంటే కనుక లార్డ్ కానింగ్ అనమాట, కానింగ్. అదేవిధంగా ఇతను గవర్నర్ జనరల్ స్థానంలో ఏం చేస్తారంటే బ్రిటిష్ వాళ్ళు వైస్ రాయ్ అనే పదాన్ని తీసుకొని వస్తారు. వైస్ రాయ్. ఓకేనా? కాబట్టి బ్రిటిష్ ఇండియాకు చివరి గవర్నర్ జనరల్ మరియు బ్రిటిష్ ఇండియా తొలి వైస్ రాయ్ అనమాట. వైస్ రాయ్ ఎవరంటే లార్డ్ కానింగ్. ఏ చట్టం ద్వారా వైస్ రాయ్ అనే పదం తీసుకొని వస్తారంటే
1858 చట్టం ద్వారా 58 భారత ప్రభుత్వ చట్టం గవర్నమెంట్ ఇండియా యాక్ట్ అనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. వైస్రాయ్ చివరి వైస్రాయ్ మనకు స్వాతంత్రం వచ్చేటప్పుడు కూడా ఇతనే వైస్రాయ్గా ఉంటాడు అనమాట. చివరి వైస్రాయ్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. స్వతంత్ర భారతదేశానికి తొలి గవర్నర్ జనరల్, తొలి వైస్రాయ్ ఎవరు అనేది ఇతనే. స్వతంత్ర భారతదేశం, ఇండియాకు స్వాతంత్రం వచ్చినప్పుడు మౌంట్ బాటన్ ఉంటాడు. చివరి వైస్రాయ్ కూడా ఇతనే, గుర్తుపెట్టుకోవాలి, మౌంట్ బాటన్. నెక్స్ట్ మన దేశానికి చెందినటువంటి వ్యక్తి కూడా ఒక వ్యక్తి గవర్నర్ జనరల్గా పనిచేస్తాడు, అతనే సి రాజగోపాలాచారి. ఇక్కడ అడిగే పెట్టి ఎలా ఉంటుందంటే, భారతదేశానికి తొలి మరియు చిట్ట చివరి భారతీయ గవర్నర్ జనరల్. భారతదేశానికి తొలి భారతీయ గవర్నర్ జనరల్ ఆయనే. భారతదేశానికి చివరి భారతీయ గవర్నర్ జనరల్. భారతీయ గవర్నర్ జనరల్ అంటున్నాం, ఇక్కడ గమనించాలి, భారతీయుడు అనమాట ఇప్పుడు. కాబట్టి భారతీయ గవర్నర్ జనరల్ ఎవరైనా రాజగోపాలాచారి, ఎవరు లేరు మన దేశానికి చెందిన వ్యక్తి, అతను ఒక్కనే నియమించడం జరుగుతుంది అనమాట. ఇది మనకు గవర్నర్లు, గవర్నర్ జనరల్స్, వైస్రాయ్లు. ఇట్లా భారతదేశాన్ని పాలించడానికి దేశం మొత్తం మీద ఒక అధిపతిని నియమిస్తారు, వాళ్ళని గవర్నర్స్ అని, గవర్నర్ జనరల్స్ అని, ఒక వైస్రాయ్లని పిలవడం చెప్తారనమాట. వీళ్ళందరూ కూడా చట్టాలు చేసుకుంటూ వస్తారనమాట భారతదేశంలో. ఈ చట్టాలను భారతీయులు ఎంతోమంది వ్యతిరేకిస్తారు, వీరి పాలనను వ్యతిరేకిస్తారు. తద్వారా భారతదేశంలో ఎన్నో ఉద్యమాలు జరుగుతాయి. అందులో భాగంగా మితవాద యుగము అని కొంతమంది మితవాదులు, అతివాద యుగంలో కొంతమంది అతివాదులు, గాంధీ యుగంలో గాంధీని అనుసరించి ఎంతోమంది ఉద్యమాల బాట పడతారు బ్రిటిష్ వారికి ఎగనెస్ట్గా అనమాట. ఉద్యమాల బాట పడతారు బ్రిటిష్ వారికి ఎగనెస్ట్గా అనమాట. తద్వారా బ్రిటిష్ వారు చివరిగా భారత రాజ్యాంగ పరిషత్కు అవకాశం ఇవ్వడము, ఆ రాజ్యాంగ పరిషత్ తయారయ్యేటువంటి సందర్భంలోనే భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చి వాళ్ళు వాళ్ళ దేశానికి వెళ్ళిపోవడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా? సరే, మన భారతదేశంలో అనేక మంది రాజులతో యుద్ధాలు చేసి ఒక్కొక్క భూభాగాన్ని ఆక్రమించి మొత్తం భారతదేశాన్ని ఆక్రమించారు అంటున్నాం. అదేవిధంగా ఈ బ్రిటిష్ వారు ఇతర యూరోపియన్లతో కూడా వాళ్ళకు వారు ఉంటుందన్నమాట. వీళ్ళు ఇండియాకి వచ్చే నాటికి పవర్ఫుల్గా ఎవరు ఉన్నారంటే పోర్చుగీస్ వారు ఉంటారు. కానీ భారతదేశానికి వీళ్ళు అడుగుపెట్టే నాటికి, వీళ్ళ కంపెనీలు ఏర్పాటైన నాటికి భారతదేశంలో పవర్ఫుల్ ఎవరంటే పోర్చుగీస్ వారితో. కాబట్టి వీళ్ళకు పోరాటాలు జరిగినాయి. అదేవిధంగా డచ్ వారితో కూడా వీళ్ళకు యుద్ధాలు జరుగుతాయి. డచ్ వారితో, డేనిష్ వాళ్ళని కూడా వీళ్ళే పంపించేసినారు. డేనిష్ వారిని కూడా పంపించేసినారు. ఫ్రెంచ్ వారితో కూడా వీళ్ళకి తగాద ఉంటుంది బ్రిటిష్ వారికి. కాబట్టి అవి కాస్త ఇంపార్టెంట్ ఎక్కడైనా ఉంటే అవి చదువుకోవాలి మనం. ఓకేనా? పోర్చుగీస్ వారు, డచ్ వారు, డేనిష్ వారు, ఫ్రెంచ్ వారితో బ్రిటిష్ వారికి ఉన్నటువంటి తగాదాలు ఏంటి ఒకసారి చూద్దాం. పోర్చుగీస్ వారి గురించి మనం చదివితే 1498 మే 17వ తారీఖున భారతదేశానికి వచ్చారు వీళ్ళు అన్నాం. వాస్కోడి గామా కాలికట్ అనే ప్రాంతానికి చేరుకుంటాడు. అక్కడ జామురీన్ రాజా విక్రమానవర్మ ఇతన్ని స్వాగతిస్తాడు. తర్వాత ఇతను వెళ్ళిపోవడం జరుగుతుందన్నమాట. అక్కడికి వెళ్ళి వస్తువులను అమ్మితే భారీగా లాభాలు పొందడం జరుగుతుంది, 60 రెట్ల లాభాలను. తర్వాత కాప్రాల్ అనేటువంటి వ్యక్తి వస్తాడు. ఇతను ఇక్కడ కాలికట్లో స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటే అక్కడ కొంతమంది స్థానికులు ఇతని స్థావరాలను ధ్వంసం చేస్తారు, కొంతమందిని చంపేస్తారు పోర్చుగీస్ వారిని. దాని ప్రతీకారం తెచ్చుకోవడానికి వాస్కోడి గామా రావడము, కాలికట్ను ఆక్రమించడము, కొచ్చిన్ను ఆక్రమించడము. తద్వారా పోర్చుగీస్ వారు కొంతమంది గవర్నర్లను ఏర్పాటు చేయడము. ఫ్రాన్సిస్ డి ఆల్మిడా, ఆల్బో క్లార్క్, నినా డి కున్హా, ఓకేనా, ఇట్లాంటి ఆల్ఫాన్సో డిసౌజా కొంతమంది గొప్ప గవర్నర్స్ అన్నమాట వీళ్ళు. తద్వారా పోర్చుగీస్ వారి ఆధిపత్యం బలంగా ఉండేది. ఏకంగా మొఘల్ చక్రవర్తులు కూడా వీళ్ళ మాటలు వినేవాళ్ళు అన్నమాట. మొఘల్ చక్రవర్తులు, జహంగీర్ లాంటి వాళ్ళు కూడా వినేవాళ్ళు. ఏకంగా పోర్చుగీస్ వారి యొక్క ఒత్తిడి వల్ల బ్రిటిష్ వారికి సూరత్ వద్ద వర్తక స్థావరం ఏర్పాటుకు అనుమతించి, పోర్చుగీస్ వారి ఒత్తిడి వల్ల అనుమతిని వెనక్కి తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే కనుక జహంగీర్ అనమాట. అనుమతి వెనక్కి తీసుకున్న వ్యక్తి జహంగీర్ 1608లో. అంటే పోర్చుగీస్ వారి ఆధిపత్యం ఎలా ఉండేది అనేది మనకి ఇక్కడ స్పష్టమవుతుంది. కానీ పోర్చుగీస్ వారి యొక్క ఆధిపత్యాన్ని గెండి కొట్టింది ఒక యుద్ధం. పోర్చుగీస్ వారి ఆధిపత్యాన్ని గెండి కొట్టింది ఒక యుద్ధం అనమాట. ఓకేనా?
ఆ యుద్ధం ఏంటంటే కనుక దీన్నే స్వాహిలీ యుద్ధం అంటారు, గుర్తుపెట్టుకోవాలి. స్వాహిలీ యుద్ధం గుజరాత్ రాష్ట్రంలో స్వాహిలి అనే ప్రాంతంలో జరిగిందన్నమాట యుద్ధం. అందుకే దీన్ని స్వాహిలీ యుద్ధము అంటారు అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ఈ స్వాహిలీ యుద్ధంలో బ్రిటిష్ వారు విజయం సాధించి పోర్చుగీస్ వారు ఓటమి పాలవుతారు అన్నమాట. ఎప్పుడైతే స్వాహిలీ యుద్ధంలో పోర్చుగీస్ వారు ఓడిపోయారో బ్రిటిష్ వారి చేతిలో మొదటగా, అప్పుడు వారి యొక్క హావా, అంతవరకు భయం ఉండేదన్నమాట రాజులకు కొంతమందికి పోర్చుగీస్ వారు అంటే. కానీ బ్రిటిష్ వారి చేతిలోనే ఓడిపోవడం వల్ల పోర్చుగీస్ వారి యొక్క హావా తగ్గిపోతుంది అన్నమాట. దీంట్లో గుర్తుపెట్టుకోవాలి, స్వాహిలీ యుద్ధంలో పోర్చుగీస్ వారి యొక్క ఆధిపత్యం తగ్గిపోతుంది. ఇక్కడ కెప్టెన్ బెస్ట్ అనేవాడు బ్రిటిష్ వారి తరఫున పోరాడతాడు పోర్చుగీస్ వారితో. కెప్టెన్ బెస్ట్ గత క్లాస్లో మనం చెప్పాము, వివరాలన్నీ మీకు గుర్తు చేస్తూ ఉన్నాను అనమాట. సరే, స్వాహిలీ యుద్ధంలో బ్రిటిష్ వారు విజయం సాధిస్తారు, పోర్చుగీస్ వారు ఓటమి పాలవుతారు, పోర్చుగీస్ వారి ఆధిపత్యం తగ్గిపోతుంది. ఇదంతా ఎప్పుడు జరిగిందంటే 1612, 13 ఓకేనా, అలా జరుగుతుంది అనమాట. 12 అంటే 1498లో వచ్చారు వాళ్ళు. దాదాపు 100 సంవత్సరాల పైన మన దేశంలో గొప్ప ఆధిపత్యం అనమాట, 100 సంవత్సరాల పైన. ఇంకా బ్రిటిష్ వారితో యుద్ధం జరిగి ఓడిపోయిన తర్వాత వాళ్ళ హావా తగ్గిపోతూ వస్తుంది. పోర్చుగీస్ వారు గోవా, డామన్ డయ్యూలకు పరిమితం అవుతారు. చివరిగా వాళ్ళు మన దేశాన్ని వదిలిపెట్టి 1961లో వెళ్ళిపోతారు. ఆపరేషన్ విజయ్ అనే ఒక సైనిక చర్య ద్వారా. సరే, డచ్ వారు అనగానే మన దేశం కంటే పవర్ఫుల్ వాళ్ళ వ్యాపారాలు ఇండోనేషియాలో ఉంటాయి. డచ్ వారు అనగానే మన దేశం కంటే వాళ్ళ వ్యాపారాలు అధికంగా ఎక్కడ ఉంటాయంటే ఇండోనేషియాలో ఉంటాయి. ఇండోనేషియాలో పోర్చుగీస్ వారి స్థావరాలు ఏర్పాటు చేసుకుంటారు, బ్రిటిష్ వారు స్థావరాలు ఏర్పాటు చేసుకుంటారు, డేనిష్ వారు స్థావరాలు ఏర్పాటు చేసుకుంటారు. అందరినీ మించి వాళ్ళని ఓడించి అక్కడ ఇండోనేషియాలో డచ్ వారే ఆధిపత్యం కొనసాగిస్తారన్నమాట. అంబోయానా, బటావియా, రుయిదీవి ఓకేనా, ఇట్లాంటి ఎన్నో ప్రాంతాల్లో గొప్పగా వాళ్ళ వ్యాపారాలు ఉంటాయన్నమాట ఇండోనేషియాలో ఓకేనా. సరే, ఎవరికి? డచ్ వారికి. ఇక్కడ బ్రిటిష్ వారు వాస్తవంగా ఇండోనేషియాలో అయితే ఓటమి చెందుతారనమాట. ఎవరి చేతిలో? డచ్ వారి చేతిలో ఇండోనేషియాలో బ్రిటిష్ వారు ఓటమి చెందుతారు. ఇక్కడ ఒక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి, డచ్ అంబోయానా యుద్ధం అని ఒకటి వస్తుంది, వెరీ ఇంపార్టెంట్. డచ్ అంబోయానా యుద్ధం గురించి పక్కాగా నేర్చుకోవాలి. అంబోయానా యుద్ధము, అంబోయానా హత్యకాండ అనే 2 పాయింట్లు తెలుసుకోవాలి మనం. హత్యకాండ. సరే, మొత్తం ఇదంతా ఎప్పుడు జరిగిందంటే 1623లో జరిగింది. 1623లో డచ్ అంబోయానా హత్యకాండ. చూద్దాం దీని గురించిన సమాచారం. అంటే ఇండోనేషియాకు సంబంధించి అంబోయానా ఉంది కాబట్టి దాన్ని అంబోయానా యుద్ధము, అంబోయానా హత్యకాండ అని పిలుస్తారు. బ్రిటిష్ వారి తరఫున థామస్ డేలే అనేటువంటి వాడు చాలా గొప్ప వ్యక్తి ఉండేవాడు అన్నమాట. థామస్ డేలే ఉండేవాడు. అదే విధంగా డచ్ వారి తరఫున కోయన్ అనేవాడు అధికారిగా ఉండేవాడు. కోయన్. బ్రిటిష్ వారి తరఫున థామస్ డేలే డచ్ వారిని ఓడిస్తాడు అనమాట. డచ్ వారి తరఫున ఉన్నటువంటి అధికారి అనేటువంటి కోయన్ ఓడిస్తాడు. కాకపోతే ఓకేనా, వాళ్ళను జకర్తా నుంచి కూడా తిరిగి పంపించేస్తాడు అనమాట. ఇండోనేషియాలో జకర్తా అనే ప్రాంతం ఉంటుంది కదా, ఆ జకర్తా నుంచి డచ్ వారిని పంపించేస్తాడు అనమాట థామస్ డేలే బ్రిటిష్ వ్యక్తి. డచ్ వారిని ఓడించి, కోయన్ను ఓడించి వారిని జకర్తా నుంచి తరిమేస్తాడు అనమాట. కానీ థామస్ డేలే తర్వాత 1619లో చనిపోతాడు. థామస్ డేలే బతికున్నంత వరకు బ్రిటిష్ వారికి హవా. ఎప్పుడైతే థామస్ డేలే చనిపోయాడో మచిలీపట్నంలో, మన రాష్ట్రంలో మచిలీపట్నం కృష్ణా జిల్లాలో ఉంటుంది, అక్కడ చనిపోయినాడు థామస్ డేలే 1619లో. మళ్ళీ తిరిగి కోయన్ ఏం చేస్తాడని కనుక వాళ్ళ స్థావరాలపై దాడులు చేసి వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తాడు అనమాట. బ్రిటిష్ వారిని అక్కడి నుంచి పంపించేస్తాడు కోయన్. ఇట్లా కోయన్ అనేటువంటి వ్యక్తి థామస్ డేలే మరణం తర్వాత అక్కడ బలం అవుతాడు అనమాట. అంబోయానా ప్రాంతంలో బలం అవుతారు ఓకేనా. సరే, ఇక అంబోయానా ప్రాంతంలో ప్రధాన వర్తక స్థావరాలుగా మారుతాయి అనమాట. బటావియా ప్రాంతంలో స్థావరాలు ఏర్పాటు చేసుకుంటారు. అలా అనేక ప్రాంతాల్లో వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోతుంది అనమాట, డచ్ వారి ఆధీనంలోకి ఓకేనా. ఈ క్రమంలో డచ్ వారి యొక్క కోటను ఆక్రమించాలి అనేటువంటి ఉద్దేశం ఎవరిదంటే కనుక పోర్చుగీస్ వారిది, బ్రిటిష్ వారిది, జపనీయులది, అందరూ కలిసిపోతారన్నమాట.
ఇండోనేషియాలో వీళ్ళ బలాన్ని తగ్గించడానికి పోర్చుగీస్ వారు, బ్రిటిష్ వారు, జపనీయులు ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో డచ్ వారు వీరితో యుద్ధం జరిపి ఈ పోర్చుగీసు, బ్రిటిషు, జపనీయుల యొక్క కూటమిని ఓడిస్తారనమాట. ముగ్గురు కలిసి పోర్చుగీస్ వారు, బ్రిటిష్ వారు, జపనీయుల యొక్క కూటమిని ఓడిస్తారు. ఓడించడమే కాదు, ఇదంతా 1623లో జరుగుతుందన్నమాట. 23లో బ్రిటిష్ వారిని 10 మందిని, కొంతమంది పట్టుబడతారనమాట. యుద్ధంలో చేస్తూ ఉంటే యుద్ధంలో పట్టుబడతారనమాట. బ్రిటిష్ వారిని 10 మందిని, జపనీయులు 9 మందిని, పోర్చుగీసు వ్యక్తి ఒకడు, బ్రిటన్ వచ్చేసి 10, జపనీయులు వచ్చేసి 9, మొత్తం 20 మందిని ఏం చేస్తారు డచ్ వారు అంటే కనుక ఈ అంబోయానా అనే ప్రాంతంలో వీళ్ళందరినీ కలిపి ఉరి తీసేస్తారనమాట. ఉరి తీస్తారు. దీన్ని అంబోయానా హత్యకాండ అంటారనమాట. అంబోయానా హత్యకాండ 1623. అట్లా డచ్ వారి హావా అంత బలంగా ఉంటుందన్నమాట ఇండోనేషియాలో. పేరుకు మన దేశంతో వ్యాపారం చేస్తూ ఉంటారు తప్ప, కానీ ఎక్కువగా వాళ్ళ యొక్క వ్యాపారాలు ఇండోనేషియాలో ఉంటాయన్నమాట. ఇండోనేషియాలో మన దేశం నుంచి వెళ్ళిపోయి కూడా వాళ్ళు ఇండోనేషియాకే వెళ్తారు. ఓకేనా? సరే, ఈ క్రమంలో 1845లో భారతదేశంలో ఒక యుద్ధం జరుగుతుంది. 1845 కాదు, 1729లో చిన్సురా లేదా బేదార యుద్ధం అనేది ఒకటి జరుగుతుంది. చిన్సురా లేదా బేదార యుద్ధం 1759. ఈ 1759లో చిన్సురా లేదా బేదార యుద్ధంలో డచ్ వారిని రాబర్ట్ క్లైవ్ ఓడిస్తాడు. బ్రిటిష్ గవర్నర్ రాబర్ట్ క్లైవ్ ఓడించడం చేత వాళ్ళు మన భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోతారనమాట. అట్లా బ్రిటిష్ వారి వల్లనే వీళ్ళు వెళ్ళిపోతారు భారతదేశం నుంచి అనమాట. ఇండోనేషియాలో వాళ్ళ హావా గురించి మనం చదివాం ముందు. ఇప్పుడు బ్రిటిష్ వారు ఎవరు ఓడించారు, ఎలా వెళ్ళిపోయారు వాళ్ళు, డచ్ వాళ్ళు అంటే కనుక చిన్సురా లేదా బేదార యుద్ధంలో బ్రిటిష్ అధికారి, బ్రిటిష్ గవర్నర్ రాబర్ట్ క్లైవ్ వీళ్ళను ఓడించడం ద్వారా 1759లో భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోవడం జరుగుతుంది డచ్ వారు. పోర్చుగీస్ వారి హావా ఎలా తగ్గిందంటే స్వాహిల్ యుద్ధంలో తగ్గింది బ్రిటిష్ వారి వల్ల. డచ్ వారు ఇండియా వదిలి ఎలా వెళ్ళిపోయారంటే బ్రిటిష్ వారు చేసిన యుద్ధం చిన్సురా లేదా బేదార యుద్ధం వల్ల. నెక్స్ట్ డేనిస్. 1845లో వీళ్ళ వర్తక స్థావరాలు ఉంటాయి. వీరి వర్తక స్థావరాలు అయినటువంటి ట్రాంకోబార్ను, షేరంపూర్లను 120 లక్షలకు కొనుగోలు చేస్తాడు. ట్రాంకోబార్, షేరంపూర్లను 120 లక్షలకు కొనుగోలు చేస్తాడు. 120 lakhs. ఎవరు చేసింది? బ్రిటిష్ గవర్నర్ జనరల్ అంటే హార్డింజ్ 1. బ్రిటిష్ గవర్నర్ జనరల్ హార్డింజ్ 1 మా గుర్తుపెట్టుకోవాలి. అంటే డేనిస్ వారు ఇండియా వదిలి వెళ్ళిపోవడానికి కారణం బ్రిటిష్ వాళ్ళే. 1845లో ఈ డేనిస్ స్థావరాలైనటువంటి ట్రాంకోబార్, షేరంపూర్లను ఏం చేస్తారంటే కనుక 120 లక్షలకు బ్రిటిష్ గవర్నర్ జనరల్ హార్డింజ్ 1 కొనుగోలు చేయడం వల్ల వాళ్ళు భారతదేశం నుంచి వదిలి వెళ్ళిపోతారు అనమాట. భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోతారు. ఫ్రెంచ్ వారు కూడా బ్రిటిష్ వారి వల్ల ఓటమి పాలు చెందుతారు. వీళ్ళు బాగా ఏ యుద్ధాల్లో కొట్లాడుకుంటారు, బ్రిటిష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు బాగా ఏ యుద్ధాల్లో గొడవలు పడతారు, యుద్ధాలు చేసుకుంటారంటే కర్ణాటక యుద్ధాలలో. మొత్తం 3 కర్ణాటక యుద్ధాలు జరుగుతాయి అన్నమాట. 1746 నుంచి 1748 వరకు, 1749 నుంచి 1754 వరకు, 1756 నుంచి 1763 వరకు మొత్తం 3 కర్ణాటక యుద్ధాలు జరుగుతాయి. మొదటి కర్ణాటక యుద్ధంలో ఫ్రెంచ్ వారి ఆధిపత్యమే బలంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. ఫ్రెంచ్ వారి ఆధిపత్యమే కొనసాగుతుంది. ఇక్కడ ఏకంగా మొదటి కర్ణాటక యుద్ధంలో భాగంగా షాంటోమ్ లేదా అడయార్ యుద్ధం అనేది ఒకటి జరుగుతుంది. షాంతోమ్ లేదా అడయార్ అనేటువంటి నది. ఈ అడయార్ నది ఒడ్డున జరిగింది కాబట్టి దాన్ని అడయార్ అంటాం. షాంతోమ్ లేదా అడయార్ యుద్ధం జరుగుతుంది అనమాట. ఆ యుద్ధంలో కర్ణాటక నవాబు అయినటువంటి అన్వరుద్దీన్ ఓటమి పాలవుతాడు. ఫ్రెంచ్ వారి చేతిలో ఓటమి పాలవుతాడు. ఎవరు ఫ్రెంచ్ గవర్నర్ అంటే కనుక డూప్లే. ఫ్రెంచ్ గవర్నర్ గొప్ప గవర్నర్గా కొద్ది కాలం బాగా భారతదేశంలో వెళ్తాడు అనమాట డూప్లే. సరే,
అదేవిధంగా రెండవ ఆంగ్లో కర్ణాటక యుద్ధంలో కూడా డూప్లే ఏం చేస్తాడంటే కనుక భారతదేశంలో కొంతమంది సహకారంతో అక్కడ కర్ణాటక పాలకుడిగా ఉన్నటువంటి అన్వరుద్దీన్ను అంతమొందిస్తాడు. కొంతమందిని చేరదీసి భారతదేశ రాజులను వారి సహాయంతో వీళ్ళందరూ కలిసి కర్ణాటక నవాబు ఎవరు అన్వరుద్దీన్ను చంపేస్తాడు అనమాట. అన్వరుద్దీన్ను చంపేస్తాడు. ఇక్కడ ఒక యుద్ధం జరుగుతుంది, దీన్ని అంబూర్ యుద్ధం అంటారు. అంబూర్ యుద్ధంలో చనిపోతారు. అంబూర్. ఇక్కడ శాంతం లేదా అడయార్ యుద్ధంలో అన్వరుద్దీన్ ఓటమి పాలైనాడు అంతే. కానీ అంబూర్ యుద్ధంలో ఏకంగా ఆయన చనిపోవడం జరుగుతుంది అనమాట. అంబూర్ యుద్ధంలో డూప్లే కూటమి వల్ల చనిపోవడం జరుగుతుంది అనమాట. ఇది మొదట జరుగుతుంది అనమాట. 1749లో అంబూర్ యుద్ధం జరుగుతుంది. అంబూర్ యుద్ధం తర్వాత అన్వరుద్దీన్ కుమారుడు ఉంటాడు మహమ్మద్ అలీ అని. అన్వరుద్దీన్ కుమారుడు మహమ్మద్ అలీ బ్రిటిష్ వారి ఆశ్రయాన్ని పొందుతాడు. ఆ తండ్రి చనిపోతాడు, బ్రిటిష్ వారి ఆశ్రయాన్ని పొందుతాడు మహమ్మద్ అలీ. ఈ అహ్మద్ అలీ ఎవరిస్తారు ఆశ్రయాన్ని మహమ్మద్ అలీ కంటే? బ్రిటిష్ వాళ్ళు ఇస్తారు. బ్రిటిష్ వారి తరపున ఎవరిస్తారంటే రాబర్ట్ క్లైవ్ ఆశ్రయాన్ని ఇస్తాడు. తర్వాత రాబర్ట్ క్లైవ్ అదును చూసుకొని, సమయం చూసుకొని, వీలు చూసుకొని ఈ ఫ్రెంచ్ వారిపైకి పోరాటాలకు వెళ్తాడు, యుద్ధాలు చేస్తాడు అనమాట. తద్వారా ఫ్రెంచ్ వారు ఓటమి పాలవుతారు. రెండవ ఆంగ్లో కర్ణాటక యుద్ధంలోనే ఫ్రెంచ్ వారు ఓటమికి గురవుతారు బ్రిటిష్ వారి చేతిలో. ఆర్కాట్ అనే ప్రాంతాన్ని కోల్పోతారు. ఆర్కాట్ ప్రాంతాన్ని స్వాధీనపరుచుకుంటారు రాబర్ట్ క్లైవ్. అన్వరుద్దీన్ కుమారుడైనటువంటి మహమ్మద్ అలీని ఈ ఆర్కాట్ పైన కూర్చోబెడతాడు. కర్ణాటకలో రాజ్యాన్ని అతనికి అప్పచెప్తాడు అన్నమాట. కర్ణాటక రాజ్యాన్ని ఎవరికి? మహమ్మద్ అలీ. అంటే బ్రిటిష్ వారి ఆధిపత్యం పెరిగింది రెండవ ఆంగ్లో కర్ణాటక యుద్ధం ముగిసే సమయానికి. మొదట ఫ్రెంచ్ వారి ఆధిపత్యం రెండవ ఆంగ్లో కర్ణాటక యుద్ధంలో, చివరగా మాత్రం ఫ్రెంచ్ వారి ఆధిపత్యం కోల్పోయి బ్రిటిష్ వారి ఆధిపత్యం పెరుగుతుంది. దేని ఆక్రమణతో అంటే కనుక కర్ణాటక రాజధాని అయినటువంటి ఆర్కాట్ ఆక్రమణతో బ్రిటిష్ వారి హావా పెరుగుతుంది. తర్వాత మూడవ ఆంగ్లో కర్ణాటక యుద్ధంలో భాగంగా జరిగిన ఫేమస్ యుద్ధం వందవాసి యుద్ధం 1760లో జరుగుతుంది. 1760. ఈ వందవాసి యుద్ధంలో పాల్గొన్నటువంటి ఫ్రెంచ్ గవర్నర్ ఎవరు అంటే ఫ్రెంచ్ గవర్నర్ కౌంట్ డి లాలీ. బ్రిటిష్ వారి తరపున పోరాడినటువంటి జనరల్ అంటే సైన్యాధిపతి ఐర్ కోట్ లేదా ఐర్ కూట్ గుర్తుపెట్టుకోవాలి. చాలా ఫేమస్ యుద్ధం వందవాసి యుద్ధం. వందవాసి యుద్ధంలో పాల్గొన్న ఫ్రెంచ్ గవర్నర్ కౌంట్ డి లాలీ. బ్రిటిష్ జనరల్ ఐర్ కోట్. బ్రిటిష్ జనరల్ ఎవరంటే ఐర్ కోట్. కౌంట్ డి లాలీ చిత్తుగా ఓడిపోతాడు. ఐర్ కోట్ విజయం సాధిస్తాడు వందవాసి యుద్ధంలో. అంటే బ్రిటిష్ వారు విజయం సాధిస్తారన్నమాట. ఈ వందవాసి యుద్ధంలో ఓటమి పాలైనటువంటి ఈ ఫ్రెంచ్ వారు తమ ఆధిపత్యాన్ని భారతదేశంలో కోల్పోయి కేవలం పాండిచ్చేరికి మాత్రమే పరిమితమవుతారు. ఈ పాండిచ్చేరిలో వాళ్ళ యొక్క సుస్థిర పాలన వాళ్ళది ఉంటుంది. తర్వాత 1954లో పాండిచ్చేరిని వదిలేసి వాళ్ళు వెళ్ళిపోతారు. 1954 స్వతంత్రం వచ్చినప్పుడు కూడా వాళ్ళు అట్లే ఉంటారు భారతదేశంలో పాండిచ్చేరిలో. ఈ పాండిచ్చేరిలో 1954లో భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోతారు ఎవరు? ఫ్రెంచ్ వారు. కాబట్టి ఫ్రెంచ్ వారి ఆధిపత్యం తగ్గించడానికి కారణమైన యుద్ధం వందవాసి యుద్ధం. వందవాసి యుద్ధంలో విజయం సాధించేవారు బ్రిటిష్ వారు. అట్లా బ్రిటిష్ వారు పోర్చుగీస్ వారి హావాను తగ్గించేశారు. డచ్ వారి హావాను తగ్గించేసి ఏకంగా వాళ్ళని ఇండియా నుంచి పంపించేశారు. డేనిష్ వారిని ఏకంగా వాళ్ళ ప్రాంతాలను కొనుక్కొని వాళ్ళని పంపించేశారు. ఫ్రెంచ్ వారి ఆధిపత్యాన్ని తగ్గించి పారేశారు. ఇది బ్రిటిష్ వారి హావా అన్నమాట. ఓకేనా? ఓకే, ఇది బ్రిటిష్ వారి గురించి. ఇంతవరకు మనం పోర్చుగీస్ వారు, డచ్ వారు, బ్రిటిష్ వారి గురించి చదివాం. నెక్స్ట్ పర్సన్స్ డేనిస్ లేదా డేన్స్ అంటాం. వీళ్ళు డెన్మార్క్ దేశస్తులు. ఏ దేశస్తులు? డేనిస్ వారు ఏ దేశస్తులు అని అడుగుతుంటారు ఎగ్జామ్లో. డెన్మార్క్ దేశస్తులు గుర్తుపెట్టుకోవాలి. డెన్మార్క్. డేనిస్ వారు డెన్మార్క్ దేశస్తులు. సరే, వీళ్ళ గురించి చూస్తే డేనిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు ఏర్పడింది? 1616లో డేనిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పడింది. గుర్తుపెట్టుకోవాలి. 1616లో డేనిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పడింది. డేనిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపకుడు ఎవరు? డేనిష్
డేనిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపకుడు ఫౌండర్ ఎవరంటే ఆ కంపెనీ ఫౌండర్ ఎవరంటే క్రిస్టియన్ ఫోర్ అన్నమాట, గుర్తుంచుకోవాలి. ఈ డేనిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1616లో క్రిస్టియన్ ఫోర్ స్టార్ట్ చేస్తే దీని యొక్క ప్రధాన కార్యాలయం తరంగంబడి, గుర్తుపెట్టుకోవాలి. దీని ప్రధాన కార్యాలయం ఏదంటే తరంగంబడి, తమిళనాడులో ఉంది. తమిళనాడులో ఉంటుంది తరంగంబడి. ఈ డేనిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటిది ఒక ప్రైవేట్ కంపెనీ. డేనిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటిది ఒక ప్రైవేట్ కంపెనీ. డేనిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రధాన ఉద్దేశం ఏంటంటే వ్యాపారం. ఇది ఏర్పడడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఇది కూడా ప్రధాన ఉద్దేశం ఏంటంటే అన్ని కంపెనీల మాదిరి దీనికి కూడా వ్యాపారం. డేనిష్ వారు మన భారతదేశంలో ముఖ్యంగా ఏ కార్యకలాపాలలో పాల్గొనే వాళ్ళు వీళ్ళంటే క్రైస్తవ మిషనరీ కార్యకలాపాలలో ఎక్కువగా పాల్గొన్న వారు ఎవరంటే డేనిష్ వారే. వీళ్ళు ఆసియా ఖండంలో ముఖ్యంగా ఏ దేశంతో వ్యాపారాలు కొనసాగించేవారంటే చైనా దేశంతో. ఆసియా ఖండంలో ముఖ్యంగా డేనిష్ వారు ఏ దేశంలో వ్యాపారాలు కొనసాగించేవారంటే కనుక చైనా దేశంతో. డేనిష్ వారి తొలి స్థావరం ఏది అంటారు. డేనిష్ వారి తొలి స్థావరం భారతదేశంలో ఏంటి అంటే, డేనిష్ వారి తొలి స్థావరం భారతదేశంలో ట్రాంకోబార్, తమిళనాడులో ఉంది. మా ట్రాంకోబార్ ఎక్కడ ఉందంటే తమిళనాడులో ట్రాంకోబార్ అనేది ఉంది, గుర్తుపెట్టుకోవాలి. ట్రాంకోబార్ తమిళనాడు. డేనిష్ వారి ప్రధాన కేంద్రం ఏది అన్నప్పుడు షేరంపూర్ అని చెప్పాలి. షేరంపూర్ బెంగాల్లో ఉంటుంది, పశ్చిమ బెంగాల్లో. వాళ్ళ తొలి స్థావరం ట్రాంకోబార్ అయితే వాళ్ళ ప్రధాన కేంద్రం షేరంపూర్. ట్రాంకోబార్ అనేది తమిళనాడులో ఉంది, షేరంపూర్ అనేది వెస్ట్ బెంగాల్లో ఉంది. ట్రాంకోబార్లో వాళ్ళు మొదటి స్థావరం ఏర్పాటు చేసుకున్న తొలి స్థావరం అదే ట్రాంకోబార్, గుర్తుపెట్టుకోవాలి. ఇది 1616లో వాళ్ళ కంపెనీ ఏర్పడితే వీళ్ళు దాని స్థావరాన్ని మన భారతదేశంలో 1620లో స్టార్ట్ చేసినారు. 1620లో మొట్టమొదటి స్థావరం అదే 1620లో. దక్షిణ భారతదేశంలో తొలి స్థావరం అడిగినా, దేశంలో తొలి స్థావరం అడిగినా అదే. ఎందుకంటే దక్షిణ భారతదేశంలోనే తమిళనాడు ఉండేది కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. దక్షిణ భారతదేశంలో తొలి స్థావరం ఏదని కూడా అడుగుతారు ఎగ్జామ్లో, ఓకేనా. ఎందుకంటే మన సౌత్ ఇండియా ఎగ్జామ్స్ కాబట్టి ఇది. 1676లో స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటాడు షేరంపూర్లో స్థావరాన్ని 1676లో. సరే, మన ఇండియా వదిలి ఎప్పుడు వెళ్ళిపోయారు? 1845లో వెళ్ళిపోయారు. ఆల్రెడీ పాయింట్ చెప్పాను నేను ముందు, 1845లో వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు? వెళ్ళడానికి కారణం ఏంటంటే, ఆనాడు బ్రిటిష్ గవర్నర్ జనరల్ హార్డింజ్ వన్. బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరంటే హార్డింజ్ వన్. ఏం చేస్తాడంటే హార్డింజ్ వన్ గుర్తుపెట్టుకోవాలి. ఈ ట్రాంకోబారు, షేరంపూర్ అనే ప్రాంతాలను 120 లక్షలకు కొనుక్కుంటాడు. 120 లక్షలకు కొనుక్కుంటాడు. 120 lakhs 120 లక్షలకు కొనుగోలు చేయడం వల్ల వాళ్ళ ప్రాంతాలలో వీళ్ళ యొక్క ఉనికి లేదు కాబట్టి ఇంకా వాళ్ళు మన భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోవడం జరిగింది. ఇది డేనిష్ వారి గురించి. 1616వ సంవత్సరంలో డేనిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పడింది. దీని స్థాపకుడు క్రిస్టియన్ ఫోర్. ప్రధాన కార్యాలయం తరంగంబడి, తమిళనాడు. ఇది ఒక ప్రైవేట్ కంపెనీ. దీని యొక్క ప్రధాన ఉద్దేశం వ్యాపారం. ఇక ముఖ్యంగా డేనిష్ వారు ఏ దేశస్థులు అంటే డెన్మార్క్ దేశస్థులు. డేనిష్ వారు క్రైస్తవ మిషనరీ కార్యకలాపాలు ఎక్కువగా పాల్గొనేవారు. చైనాతో అధికంగా వ్యాపారం చేసేవారు. ట్రాంకోబార్ తమిళనాడులో తొలి స్థావరాన్ని 1620లో ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళ ప్రధాన కేంద్రం షేరంపూర్. అక్కడ స్థావరాన్ని మొదట ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నారంటే 1676లో. అదే ప్రధాన కేంద్రంగా మారి 1845 వరకు అదే ప్రధాన కేంద్రంగా ఉంటుంది. 1845లో ట్రాంకోబార్ను, షేరంపూర్ను బ్రిటిష్ గవర్నర్ జనరల్ హార్డింజ్ వన్ 120 లక్షలు కొనుగోలు చేయడం వల్ల వాళ్ళు మన దేశాన్ని వదిలి వెళ్ళిపోవడం జరిగింది. ఇది డేనిష్ వారి గురించి. నెక్స్ట్ లాస్ట్ వెరీ ఇంపార్టెంట్, ఫ్రెంచ్ వారు గుర్తుపెట్టుకోవాలి. ఫ్రెంచ్ వారు అనగా ఫ్రాన్స్ దేశస్థులు గుర్తుపెట్టుకోవాలి. సరే, ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ దాని గురించి మనం చూడాలి.
ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1664లో ఏర్పాటైంది. 1664 ఎస్టాబ్లిష్ అయింది అనమాట. 64. దీని స్థాపకుడు ఎవరు అంటే దీని స్థాపకుడు కోల్బర్ట్. ఎవరి కోల్బర్ట్? ఫ్రాన్స్ దేశానికి ప్రధానమంత్రి కోల్బర్ట్ అనమాట. ఆయన స్టార్ట్ చేశాడు. ఫ్రాన్స్ దేశ ప్రధానమంత్రి కోల్బర్ట్ స్టార్ట్ చేశాడు అనమాట. గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇది ఒక ప్రభుత్వ కంపెనీ అని గుర్తుపెట్టుకోవాలి. ఒక ప్రధానమంత్రి ప్రారంభించాడు అంటే ప్రైవేట్ కంపెనీనా? కాదు. ప్రభుత్వ అధికారంతో ప్రభుత్వ సహాయంతో ప్రారంభించబడింది అనమాట. ప్రభుత్వ కంపెనీ ఇది గుర్తుపెట్టుకోవాలి. మిగతా కంపెనీలన్నీ అంటే పోర్చుగీస్ వారు ప్రారంభించిన కంపెనీలు కావచ్చు, డచ్ వారు, బ్రిటిష్ వారు, డేనిష్ వారు ప్రారంభించిన కంపెనీలన్నీ కూడా ప్రైవేట్ కంపెనీలే. కాబట్టి ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. ఈ క్రింది వాళ్ళలో ప్రైవేట్ కంపెనీ ఏది, ప్రభుత్వ కంపెనీ ఏదని. ప్రభుత్వ కంపెనీని గుర్తుపెట్టుకోవాలి అంతే, మిగతావన్నీ ప్రైవేట్ కంపెనీ. ప్రభుత్వ కంపెనీ ఏంటంటే ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వ కంపెనీ. సరే, ప్రధాన కార్యాలయము ప్యారిస్, ఫ్రాన్స్. ప్రధాన కార్యాలయం ఏంటంటే ప్యారిస్, ఫ్రాన్స్. ఇక్కడ రాజు పరిపాలిస్తుంటాడు. ఏ రాజు కాలంలో ఇది అని అడుగుతారు ఎగ్జామ్లో. 14వ లూయి రాజుగా ఉన్న కాలంలో. రాణి ఎలిజబెత్ I కాలంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1600. 14వ లూయి కాలంలో 1664లో ప్రారంభిస్తారు. 14వ లూయి రాజు అక్కడ ఫ్రాన్స్ రాజు. ఇది ప్రభుత్వ కంపెనీ. ప్రధాన ఉద్దేశం వ్యాపారం. భారతదేశానికి ప్రధానంగా దేనికోసం వచ్చారు వీళ్ళు? వ్యాపారం కోసం వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి సుగంధ ద్రవ్యాలు, ఇక్కడ ఉన్నటువంటి పట్టు, ఇక్కడ ఉన్నటువంటి కాటను, ఓకేనా, ఇట్లాంటి వాటి కోసమే వ్యాపారాలు. తేయాకు, కాఫీ, పొగాకు అట్లాంటివి అనమాట. సరే, వ్యాపారం. సరే, ఫ్రెంచ్ వారి మొట్టమొదటిసారిగా వాళ్ళ స్థావరం ఎక్కడ ఏర్పాటైంది? 68లో సూరత్లో. గుర్తుపెట్టుకోవాలి, సూరత్. 1668లో సూరత్లో వర్తక స్థావరం ఏర్పాటైంది. ఎవరి దగ్గర? ఫ్రెంచ్ వారిది. 64లో కంపెనీ ఏర్పాటు చేశారు. ఈ కంపెనీ ప్రయత్నించి 68 నాటికి భారతదేశంలో మొట్టమొదట సూరత్లో వర్తక స్థావరం ఏర్పాటు చేసుకున్నారు. ఎవరు ఏర్పాటు చేశారు దీనంటే ఫ్రాన్సిస్ కారన్ అనేటువంటి పర్సన్ ఏర్పాటు చేశాడు సూరత్ వద్ద. ఫ్రాన్సిస్ కారన్. రెండవ వర్తక స్థావరం వీళ్ళది 69లో ఏర్పాటైంది. రెండవ వర్తక స్థావరం ఎక్కడ ఏర్పాటైంది? మచిలీపట్నంలో, ఆంధ్రప్రదేశ్లో. మచిలీపట్నం ఎక్కడ ఉంది? ఆంధ్రప్రదేశ్లో, కృష్ణా జిల్లాలో ఉంది మచిలీపట్నం. 1669లో ఏర్పాటు చేసిన మచిలీపట్నం స్థావరం రెండవ వర్తక స్థావరం. ఒకవేళ దక్షిణ భారతదేశంలో తొలి స్థావరం అడిగినా ఇదే చెప్పాలి, మచిలీపట్నం దక్షిణ భారతదేశంలో. ఆంధ్రాలో ఫ్రెంచ్ వారు ఏర్పాటు చేసిన మొదటి స్థావరం అడిగినా మచిలీపట్నమే చెప్పాలి. ఆంధ్రాలో మచిలీపట్నం. ఎవరు ఏర్పాటు చేశాడంటే ఫ్రాన్సిస్ మకారా ఏర్పాటు చేశాడు. ఫ్రాన్సిస్ కారన్, ఫ్రాన్సిస్ మకారా. గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 1673లో గుర్తుపెట్టుకో, తొలి స్థావరం ఏదంటే సూరత్. దక్షిణ భారతదేశంలో తొలి స్థావరం అడిగితే మచిలీపట్నం. ఆంధ్రప్రదేశ్లో ఫ్రెంచ్ వారి తొలి స్థావరం అడిగితే కూడా తొలి స్థావరం అంటే ఫ్యాక్టరీ అనమాట. ఫ్యాక్టరీ ఓకేనా, మచిలీపట్నం. 73లో ఆ రోజు షేర్ ఖాన్ లోడి అని ఆయన పరిపాలిస్తూ ఉంటాడు వాలికొండాపురంను. షేర్ ఖాన్ లోడి ఎవరైనా అంటే ఆర్కాట్ పాలకుడు. ఆర్కాట్ పాలకుడిగా షేర్ ఖాన్ లోడి ఉంటాడు. ఈ ఆర్కాట్ పాలకుడిగా షేర్ ఖాన్ లోడి ఉంటాడు. ఆర్కాట్ పాలకుడు 1673లో షేర్ ఖాన్ లోడి ఉంటాడు భారతదేశంలో. ఇతను ఏం చేస్తాడంటే ఇతని భూభాగంలో ఉన్న వాలికొండాపురం అనే ఒక గ్రామాన్ని, వాలికొండాపురం అనే ఊరిని ఫ్రెంచ్ వారి తరపున మొదటి గవర్నర్, గుర్తుపెట్టుకోలేదు, ఫ్రెంచ్ వారి తరపున మొదటి గవర్నర్ అయినటువంటి ఫ్రెంచ్ వారి తరపున ఓకేనా, పాండిచ్చేరి నగర నిర్మాత అంటారు ఇతన్ని. ఫ్రాంకోయిస్ మార్టిన్ అతని పేరు. ఫ్రెంచ్ వారి యొక్క మొట్టమొదటి గవర్నర్ ఇతను. బ్రిటిష్ వారి తరపున మొదటి నిజమైన గవర్నర్ రాబర్ట్ క్లైవ్. పోర్చుగీస్ వారి తరపున మొదటి గవర్నర్ ఎవరు? ఫ్రాన్సిస్ డి ఆల్మిడా. ఇక్కడ ఫ్రెంచ్ వారి మొదటి గవర్నర్ ఎవరు అంటే భారతదేశంలో హావా ఉండింది, పోర్చుగీస్ వారి హావా ఉండింది, ఇంకా బ్రిటిష్ వారి హావా చెప్పాల్సిన పనే లేదు, ఫ్రెంచ్ వారి హావా కూడా ఉండింది అనమాట. కాబట్టి వాళ్ళు గవర్నర్లు ఏర్పాటు చేశారు.
డేనిష్ వాళ్ళు, డచ్ వాళ్ళు పెద్ద ప్రాధాన్యత లేదు మన దేశంలో, కాబట్టి వాళ్ళ గవర్నర్స్ అంతా ఇంపార్టెంట్ కాదు. సరే, ఎవరు మొట్టమొదటి గవర్నర్ ఇక్కడ? ఫ్రాంకోయిస్ మార్టిన్. ఫ్రాంకోయిస్ మార్టిన్ గుర్తుపెట్టుకోవాలి. ఆర్కాట్ పాలకుడైన షేర్ఖాన్ లోడి ఆర్కాట్ భూభాగంలో ఉన్నటువంటి వాలికొండాపురంను ఫ్రెంచ్ మొదటి గవర్నర్ అయినటువంటి ఫ్రాంకోయిస్ మార్టిన్కు ఇస్తాడనమాట. ఈ ఫ్రాంకోయిస్ మార్టిన్ వాలికొండాపురంను బాగా తీర్చిదిద్ది దానిని పాండిచ్చేరిగా మార్చాడు. పాండిచ్చేరి అనగా పాండిచ్చేరి నగర నిర్మాత ఎవరు అడుగుతారు. పాండిచ్చేరి నగర నిర్మాత ఎవరు నాయన అని ఫ్రాంకోయిస్ మార్టిన్. బ్రిటిష్ వారి దగ్గర చెప్పాను నేను, మద్రాసు నగర నిర్మాత ఫ్రాన్సిస్ డే. మద్రాసు అంటే ఫ్రాన్సిస్ డే, బాంబే అంటే గెరాల్డ్ అంజియర్. 3 రాసుకోవచ్చు, ఒక 4 నిర్మాతలు. మద్రాస్ ఫ్రాన్సిస్ డే, బాంబే గెరాల్డ్ అంజియర్, కలకత్తా జాబ్ చార్నక్. అదేవిధంగా పాండిచ్చేరి నగర నిర్మాత ఫ్రాంకోయిస్ మార్టిన్. హైదరాబాద్ నగర నిర్మాత ఎవరు అంటాడు. హైదరాబాద్ నగర నిర్మాత మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఇవి మనకు సరే. పాండిచ్చేరిగా బాగా తీర్చిదిద్దాడంట ఎవరు? ఫ్రాంకోయిస్ మార్టిన్. అందుకే పాండిచ్చేరి నగర నిర్మాత అంటారు. చూడండి, ఫ్రెంచ్ వారి మొదటి స్థావరం అడిగితే సూరత్, ఫ్రెంచ్ వారి 2వ స్థావరం అడిగితే మచిలీపట్నం, ఫ్రెంచ్ వారి దక్షిణ భారతదేశ తొలి స్థావరం అడిగితే మచిలీపట్నం, ఫ్రెంచ్ వారి ఆంధ్రప్రదేశ్ తొలి స్థావరం అడిగితే మచిలీపట్నం, ఫ్రెంచ్ వారి ప్రధాన కేంద్రం అడిగితే హెడ్ క్వార్టర్ మన దేశంలో ఏది? పాండిచ్చేరి. వాలికొండాపురం పాండిచ్చేరిగా మార్చాడు, ఆ పాండిచ్చేరి గుర్తుపెట్టుకోవాలి. పాండిచ్చేరి. సరే, వాళ్ళ హావా అంత ఇంత బాగుండేది, కానీ రాను వాళ్ళ యొక్క హావా తగ్గుతూ వచ్చింది ఫ్రెంచ్ వారికి. ఎలా అంటే బ్రిటిష్ వారు రావడము, బ్రిటిష్ వారు భారతదేశ భూభాగాలను ఆక్రమించాలనుకోవడము, దానివల్ల వాళ్ళ యొక్క హావా తగ్గుతూ వచ్చింది. చెప్పే ఆల్రెడీ నేను బ్రిటిష్ వారి దగ్గర ఎలా తగ్గింది ఫ్రెంచ్ వారి హావా, బ్రిటిష్ వారు ఎలా తగ్గించారు అని. ఏమీ లేదు, కర్ణాటక యుద్ధాల్లో 3 యుద్ధాలు జరుగుతాయని చెప్పా. మొదటి కర్ణాటక యుద్ధంలో ఫ్రెంచ్ వారి ఆధిపత్యం బలంగా కావడానికి కారకుడైనటువంటి ఫ్రెంచ్ గవర్నర్ ఎవరంటే డూప్లే. మొదటి కర్ణాటక యుద్ధంలో. ఆ మొదటి కర్ణాటక యుద్ధంలో శాంతోం లేదా అడయార్ అనే యుద్ధం జరుగుతుంది. ఈ శాంతోం లేదా అడయార్ యుద్ధంలో ఫ్రెంచ్ గవర్నర్ డూప్లే మన భారతదేశ నవాబు అయినటువంటి కర్ణాటక పాలకుడైనటువంటి అన్వరుద్దీన్ను ఓడిస్తాడు డూప్లే. అంటే ఫ్రెంచ్ వారి ఆధిపత్యం అక్కడ ఎక్కువ అవుతుంది మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధంలో. తర్వాత 2వ ఆంగ్లో కర్ణాటక యుద్ధంలో ఫ్రెంచ్ గవర్నర్ అయిన డూప్లే భారతదేశ రాజుల సహాయంతో ఒక కూటమిని ఏర్పాటు చేసి ఆ కూటమితో ఆ కర్ణాటక పాలకుడిగా ఉన్న అన్వరుద్దీన్ను ఏకంగా చంపేస్తాడు. అన్వరుద్దీన్ను చంపేసినటువంటి యుద్ధం పేరు అంబూర్ యుద్ధం. అంబూర్ యుద్ధం. మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధంలో డూప్లే యొక్క ఆధిపత్యం, 2వ ఆంగ్లో కర్ణాటక యుద్ధం మొదట్లో కూడా డూప్లే ఆధిపత్యమే. అంటే ఫ్రెంచ్ వారి ఆధిపత్యమే. డూప్లే అంటే ఫ్రెంచ్ అంటే డూప్లే. ఓకేనా? అప్పుడు ఫ్రెంచ్ గవర్నర్గా ఉంటాడు కాబట్టి డూప్లే. మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధం అన్వరుద్దీన్ ఓటమి చెందితే 2వ ఆంగ్లో కర్ణాటక యుద్ధం మొదట్లో అంబూర్ యుద్ధంలో అన్వరుద్దీన్ చనిపోతాడు. ఈ అన్వరుద్దీన్కు ఒక కొడుకు ఉంటాడు, మహమ్మద్ అలీ. తండ్రి మరణంతో అన్వరుద్దీన్ కొడుకు అయినటువంటి మహమ్మద్ అలీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనమాట. ఆర్కాట్ నుంచి వెళ్ళిపోతాడు. ఆ కర్ణాటక రాజధాని ఆర్కాట్ అనమాట. ఈ ఆర్కాట్ నుంచి వెళ్ళిపోయి బ్రిటిష్ వారి ఆశ్రయం పొందుతాడు. మద్రాసుకు వెళ్ళి బ్రిటిష్ వారి ఆశ్రయం పొందుతాడు. మద్రాసులో వాళ్ళు ఉంటారు బలంగా. అక్కడ దక్షిణ భారతదేశంలో జరుగుతాయి కాబట్టి కర్ణాటక యుద్ధాలు. అక్కడికి వెళ్ళి రాబర్ట్ క్లైవ్ను ఆశ్రయిస్తాడు. తిరుచినాపల్లిలో చాలా ఫేమస్గా రాబర్ట్ క్లైవ్ పనిచేస్తూ ఉంటాడు తిరుచినాపల్లిలో. రాబర్ట్ క్లైవ్ సమయాన్ని చూసుకుంటూ వస్తాడనమాట. ఎప్పుడు ఫ్రెంచ్ వారు డౌన్ అవుతారు, ఎప్పుడు కర్ణాటక నవాబులు డౌన్ అవుతారని చూసుకుంటూ వస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఆర్కాట్ పైకి రాబర్ట్ క్లైవ్ దండెత్తి ఫ్రెంచ్ వారిని ఓడించి ఆర్కాట్ అనేటువంటి ప్రాంతంపై ఎవరిని కూర్చోబెడతాడు సింహాసనం పైన అంటే మహమ్మద్ అలీని కూర్చోబెడతాడు. ఆ అన్వరుద్దీన్ ఉన్నాడు కదా, ఈ అన్వరుద్దీన్ కొడుకును కూర్చోబెడతాడు అన్నమాట మహమ్మద్ అలీని. దాంతో ఫ్రెంచ్ వారి ఆధిపత్యం తగ్గిపోతుంది. ఫ్రెంచ్ వారి ఆధిపత్యం తగ్గిపోవడం చేత ఈ ఫ్రాన్స్ వారు డూప్లేని వెనక్కి పిలిపిస్తాడు. డూప్లే నువ్వు వద్దు, అక్కడ నువ్వు వచ్చేసే, నీ యొక్క హావా తగ్గిపోయింది, నువ్వు ఫెయిల్యూర్ అవుతున్నావు, నువ్వు వచ్చేసే అని చెప్పేసి డూప్లేని వెనక్కి పిలిపిస్తారనమాట.
ఈ డూప్లే స్థానంలో గడోహా అనేటువంటి వ్యక్తిని గవర్నర్గా నియమిస్తారు. ఇదంతా కర్ణాటక యుద్ధాల్లో నీట్గా నేను చెప్తా, కర్ణాటక యుద్ధాల్లో వస్తుంది. ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు గదోహాను పంపిస్తారు. ఈ గదోహా బ్రిటిష్ వారితో యుద్ధాలు వద్దని చెప్పేసి ఒప్పందం చేసుకుంటాడు అన్నమాట, శాంతి ఒప్పందం చేసుకుంటాడు గదోహా అనేటువంటి ఫ్రెంచ్ గవర్నర్. మళ్ళీ మూడవ ఆంగ్లో కర్ణాటక యుద్ధం వస్తుంది. మూడవ ఆంగ్లో కర్ణాటక యుద్ధంలో ఫ్రెంచ్ వారి తరఫున గవర్నర్గా నియమించబడతాడు కౌంట్ డి లాలీ. కౌంట్ డి లాలీ ఫ్రెంచ్ గవర్నర్, గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఫస్ట్ డూప్లే, మళ్ళీ గదోహా, మళ్ళీ ఎవరు కౌంట్ డి లాలీ. వీళ్ళు ఫ్రెంచ్ గవర్నర్స్ అన్నమాట. ఫ్రాన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఫ్రెంచ్ గవర్నర్స్. ఈ కౌంట్ డి లాలీ వందవాసి యుద్ధం 1760లో వందవాసి యుద్ధం అనే ఒక యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో చిత్తుగా ఓటమి పాలవుతారనమాట. ఎవరు? ఫ్రాన్స్ వారు. ఫ్రెంచ్ తరఫున పోరాడినటువంటి కౌంట్ డి లాలీ బ్రిటిష్ జనరల్ అయినటువంటి అయ్యర్కూట్ చేతిలో వందవాసి యుద్ధంలో ఓటమి పాలు కావడం జరుగుతుంది. తద్వారా ఫ్రెంచ్ వారు తమ ఆధిపత్యాన్ని కోల్పోయి ఒక పాండిచ్చేరికి మాత్రమే పరిమితమవుతారు. పాండిచ్చేరి అనగా కరైకల్, యానం, మహే, పాండిచ్చేరి. ఈ 4 కలిస్తేనే పాండిచ్చేరి, గుర్తుపెట్టుకోవాలి. కరైకల్ అంటే తమిళనాడులో ఉంది, యానం ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది, మహే కేరళలో ఉంటుంది, పాండిచ్చేరి ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతంగా ఉంది. కరైకల్ తమిళనాడు, యానం ఆంధ్రప్రదేశ్, మహే కేరళ, పాండిచ్చేరి అంటే తమిళనాడులో భాగమే ఒక రకంగా చెప్పాలంటే, కానీ ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతం అన్నమాట. ఓకేనా? ఇట్లా సౌత్ ఇండియాలో గల ప్రాంతాలు కలిపి వాళ్ళు వెళ్తూ వస్తారు చివరి వరకు. ఓకేనా? ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, 73లో పాండిచ్చేరి నిర్మించిన తర్వాత 1690 గుర్తుపెట్టుకోవాలి, చంద్రనాగోర్ అనే దాన్ని ఆక్రమిస్తారు. చంద్రనాగోర్ను ఆక్రమిస్తారు ఎవరు? ఫ్రెంచ్ వాళ్ళు. చంద్రనాగోర్ బెంగాల్లో ఫ్రెంచ్ వారి ఏకైక స్థావరం చంద్రనాగోర్. బెంగాల్ అంటే బ్రిటిష్ వాళ్ళది మెయిన్. బెంగాల్లో ఫ్రెంచ్ వారి స్థావరం ఒకటి ఉంటుందంట, చంద్రనాగోర్. గుర్తుపెట్టుకోవాలి. చంద్రనాగోర్ ఏకైక స్థావరం, ఫ్రెంచ్ వారి ఏకైక స్థావరం బెంగాల్లో చంద్రనాగోర్. అది ఎప్పుడు అంటే 1690లో. ఎవరి నుంచి ఆక్రమించారు దాన్ని? సైస్త ఖాన్ నుంచి ఆక్రమిస్తారు ఫ్రెంచ్ వారు. సైస్త ఖాన్ ఇది అక్కడ 90. 1721లో మారిషస్ను కూడా ఆక్రమిస్తారు. మారిషస్ను ఫ్రెంచ్ వారు ఆక్రమిస్తారు. అంటే ఫ్రెంచ్ వారి యొక్క హావా రెండు. ఒకటి చంద్రనాగోర్ను ఆక్రమించారు, 1721లో మారిషస్ను ఆక్రమించారు. మారిషస్. నెక్స్ట్ 1725లో యానం, మహే, కాలికట్ను ఆక్రమిస్తారు. ఇవి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు? చివరి వరకు వాళ్ళ ఆధీనంలో ఉన్న ప్రాంతాలు ఎప్పుడు వాళ్ళ వశమయ్యాయి అనేది ఇక్కడ తెలుసుకుంటున్నాం. యానం, మహే. ఇక్కడ యానం, మహే వచ్చింది కాబట్టి నేను 25లో చెప్తున్నా. యానం, మహేలను ఆక్రమించారు. 1739లో కరైకల్ను ఆక్రమిస్తారు. ఫ్రెంచ్ వారి గురించి మనం మాట్లాడుతున్నాం. ఫ్రెంచ్ వారు కరైకల్ను ఆక్రమిస్తారు. ఇట్లా కొన్ని వాళ్ళ ఆధీనంలోకి వచ్చేస్తాయి. చూడండి, 68లో ఏమో సూరత్లో స్థావరం ఏర్పాటు చేసుకున్నారంట, 69లో మచిలీపట్నంలో స్థావరం ఏర్పాటు చేసుకున్నారంట, 73లో ఏకంగా వాలికొండాపురంలో పాండిచ్చేరిగా ఫ్రాంక్ వైస్ మాటస్ చేస్తాడు, వాళ్ళ ఆధీనంలోకి వచ్చింది. 90లో చంద్రనాగోర్ను ఆక్రమిస్తారు. 21లో 1721లో మారిషస్ను ఆక్రమిస్తారు. 25లో యానం, మహిళలను కాలికట్టును ఆక్రమిస్తే 39లో కరైకల్ను ఆక్రమిస్తారు. వాళ్ళ యొక్క హావా ఎప్పుడు తగ్గింది అంటే 1760లో వందవాసి యుద్ధంలో తగ్గిపోయింది. వందవాసి యుద్ధం కేవలం దేనికి పరిమితమైన యుద్ధంలో ఓడిపోయి పాండిచ్చేరికి పరిమితమైనారు. పాండిచ్చేరి అనగా యానం, మహే, కరైకల్, పాండిచ్చేరి. 1954 ఇండియాను వదిలి వెళ్ళిపోతారు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇండియా వదిలి వెళ్ళిపోతారు. మొదటగా ఎవరంటే కనుక ఫ్రెంచ్ వారు. 1961లో పోయింది పోర్చుగీస్ వారు. 61లో ఆపరేషన్ విజయ్ ద్వారా పోర్చుగీస్ వారు పోతారు. వీళ్ళు 1954లోనే పోతారు. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి. యూరోపియన్లలో చివరిగా వచ్చిన వారు ఫ్రెంచ్ వారు. చివరిగా అంటే పోర్చుగీస్ వారు ఫస్ట్ వచ్చినారు, డచ్ వారు తర్వాత వచ్చారు, బ్రిటిష్ వారు తర్వాత వచ్చారు, డేన్స్ తర్వాత వచ్చారు, ఫ్రెంచ్ వారు లాస్ట్ వచ్చారు అన్నమాట. ఫ్రెంచ్ వారు చివరిగా వచ్చిన వారు, గుర్తుపెట్టుకోవాలి. 1954లో వీళ్ళు వెళ్ళిపోతారు. ఇది యూరోపియన్ల రాక. ఈ పోర్చుగీసు, డచ్చు, బ్రిటిషు, డేనీసు, ఫ్రెంచు వీళ్ళ గురించి మనం చదివాం.
ఇవన్నీ నీట్గా మీరు టేబుల్ రూపంలో రాసుకోవచ్చు అనమాట. చూడండి, ఫస్ట్ వచ్చింది ఎవరు? వరుస క్రమం కూడా ఎగ్జామ్లో అడుగుతుంటారు. ఫస్ట్ పోర్చుగీస్ వారే వచ్చారు, తర్వాత డచ్ వాళ్ళు వచ్చారు, బ్రిటిష్ వారు వచ్చారు, తర్వాత డేనిష్ వారు వచ్చారు, తర్వాత ఫ్రెంచ్ వారు వచ్చారు. అంటే వాళ్ళ స్థావరాల ఏర్పాటును బట్టి చెప్తామన్నమాట. స్థావరాల ఏర్పాటు: పోర్చుగీస్ వారి తొలి స్థావరం కాలికట్, డచ్ వారి తొలి స్థావరం మచిలీపట్నం, బ్రిటిష్ వారి తొలి స్థావరం సూరత్, డేనిష్ వారి తొలి స్థావరం వచ్చేసి డేనిష్ వారి తొలి స్థావరం ట్రాంకోబార్, ఫ్రెంచ్ వారి తొలి స్థావరం వచ్చేసి సూరత్. ఇవి ఎగ్జామ్లో బాగా అడుగుతారు. పోర్చుగీస్ వారిది కాలికట్టు, డచ్ వారిది మచిలీపట్నం, బ్రిటిష్ వారిది సూరత్, డేనిష్ వారిది ట్రాంకోబార్, ఫ్రెంచ్ వారి సూరత్. మనం మచిలీపట్నం కాబట్టి ఇది బాగా గుర్తుంచుకోవాలి. మచిలీపట్నంలో మొట్టమొదటిసారిగా వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్న యూరోపియన్లు ఎవరు? డచ్ వారు. సూరత్లో బ్రిటిష్ వారు, ఫ్రెంచ్ వారు మొదటగా, ట్రాంకోబార్లో డేనిష్ వారు, కాలికట్లో పోర్చుగీస్ వారు. మన దేశంలో తొలి స్థావరం ఏర్పాటు చేసుకున్న వ్యక్తులు ఎవరంటే పోర్చుగీస్ వాళ్ళే. చివరిగా ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు అనమాట. ఓకేనా? సరే, సంవత్సరాలు కూడా కాబట్టి మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు. 1500లో వచ్చినటువంటి కాబ్రాల్ కాలికట్లో స్థావరం ఏర్పాటు చేసుకుంటే స్థానికులు దాన్ని ధ్వంసం చేస్తారని చదివాం. 1500 రాసుకోవచ్చు మీరు కాలికట్. డచ్ వారు మచిలీపట్నంలో 1605, బ్రిటిష్ వారు సూరత్లో జహంగీర్ అనుమతిస్తాడు, ఇచ్చినట్టు ఇచ్చి రద్దు చేస్తారు. అయినా సరే సూరత్ 1608 రాసుకోవాలి. 1608. ట్రాంకోబార్లో ఎప్పుడు అంటే 1620. 16లో వాళ్ళు కంపెనీ ఏర్పాటు చేసుకుని 20లో స్టార్ట్ చేస్తారు. సూరత్లో ఎప్పుడంటే 1668లో ఏర్పాటు చేస్తారు. 68లో. దక్షిణ భారతదేశంలో పోర్చుగీస్ వారి తొలి స్థావరం కాలికట్. దక్షిణ భారతదేశం కాలికట్ కేరళలో ఉంది, దక్షిణ భారతదేశం కాబట్టి కాలికట్ రాసుకోవాలి. కాలికట్ దక్షిణ భారతదేశంలో కూడా కాలికట్టే. దక్షిణ భారతదేశంలో డచ్ వారి స్థావరం అడిగినా మచిలీపట్నమే. ఇది మచిలీపట్నం దక్షిణ భారతదేశంలోనే ఉంది కాబట్టి. బ్రిటిష్ వారిది తొలి స్థావరం దక్షిణ భారతదేశంలో ఏది? మచిలీపట్నం. దక్షిణ భారతదేశంలో తొలి స్థావరం వాళ్ళది ఏదంటే మచిలీపట్నం. 1611లో ఇప్పన్ అనేవాడు. ఇప్పన్ చెప్పినా నేను, బ్రిటిష్ వారి దగ్గర మీరు చూడొచ్చు ఒకసారి అని. డేనిష్ వారి దక్షిణ భారతదేశం అడిగినా ట్రాంకోబార్ తమిళనాడులో ఉంది, దక్షిణ భారతదేశమే. ఫ్రెంచ్ వారిది అడిగితే మచిలీపట్నం. రెండవ స్థావరం దేశంలో వీళ్ళది మచిలీపట్నమే. 1669లో మచిలీపట్నంలో స్థావరం ఏర్పాటు చేసుకుంటారు. కాబట్టి తొలి స్థావరాలు ఏంటి, తొలి దక్షిణ భారతదేశ స్థావరాలు ఏంటి అనేది మనం బాగా చదువుకోవాలి. టేబుల్ రూపంలో నేను చెప్తున్నా, మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. అన్ని ఒక చోట రాసుకోవచ్చు మీరు, టేబుల్ వేసుకొని. ఓకేనా? రైట్, ఒకసారి రాసేసుకోండి. ఇంకా ఉన్నాయి. వరుస క్రమం అయితే ఇదే అనమాట. వచ్చిన వాళ్ళు అంటే వాళ్ళ స్థావరాలు, వాళ్ళ ఫ్యాక్టరీల ఏర్పాటు బట్టి వరుస క్రమాన్ని చెప్తాం మనం. ఓకేనా? పోర్చుగీస్ వారు, డచ్ వారు, బ్రిటిష్ వారు, డేనిష్ వారు, ఫ్రెంచ్ వారు. సరే, కంపెనీలు ఉంటాయి వీళ్ళవి. పోర్చుగీస్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రాధాన్యత లేదు. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1602, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1600 డిసెంబర్ 31, డేనిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1616, ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1664. కంపెనీల వరుస క్రమం అయితే ఫస్ట్ బ్రిటిష్ వాళ్ళది నేర్చుకోవాలి, తర్వాత డచ్ వాళ్ళది, తర్వాత డేనిష్, తర్వాత ఫ్రెంచ్. కంపెనీల పరంగా అయితే వరుస క్రమం అదనమాట. ఓకేనా? సరే, 1602లో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, 1600 డిసెంబర్ 31 బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, 1616లో డేనిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, 1664లో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. సరే, స్థాపకుడు ఎవరు? డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్టార్ట్ చేసింది ఎవరంటే బార్న్వెల్ట్. స్థాపకుల పేరు నేను చెప్తున్నా, బార్న్వెల్ట్. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని జాన్ వాట్స్. డేనిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఎవరు? క్రిస్టియన్ ఫోర్. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఫ్రాన్స్ దేశ ప్రధాని కోల్బర్ట్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. స్థాపకుల పేరు బార్న్వెల్ట్, జాన్ వాట్స్, క్రిస్టియన్ ఫోర్, కోల్బర్ట్. బార్న్వెల్ట్, జాన్ వాట్స్, క్రిస్టియన్ ఫోర్, కోల్బర్ట్. ఒక 10 సార్లు చదవాలి, అన్నీ కూడా వచ్చేస్తే ఏం నాకు ప్రాబ్లం లేదు, బాగా గుర్తుండిపోతాయి. సరే, నెక్స్ట్
ఇక్కడ ప్రభుత్వ కంపెనీలు ఏంటి, ప్రైవేట్ కంపెనీలు ఏంటి అనే కంపెనీలు ఎటువంటివి అంటే చూడండి, ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే ప్రభుత్వ కంపెనీ, మిగతావన్నీ కూడా ప్రైవేట్ రాసుకోవాలి. ప్రైవేట్ కంపెనీ. ప్రభుత్వ కంపెనీ క్రింది వాళ్ళలో ఎవరి కంపెనీ అంటే ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఏకంగా ప్రధానమంత్రిని గుర్తుపెట్టుకోవాలి. కోల్బర్ట్ ఆయన. ఇక్కడ రాజుగా ఎవరు ఉంటారంటే ఆ టైంలో 14వ లూయి కాలంలో కోల్బర్ట్ స్టార్ట్ చేస్తాడు. 14వ లూయి కాలంలో, ఓకేనా. అదేవిధంగా జాన్ వాట్స్ అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఎవరి కాలం అంటే రాణి ఎలిజబెత్ ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి. జాన్ వాట్స్ అనేవాడు ప్రైవేట్ పర్సన్ అనమాట, ప్రైవేట్ కంపెనీ. ప్రభుత్వం పరంగా ఏం ప్రధానమంత్రి ఇట్లా కాదు, ఓకేనా. నెక్స్ట్ ప్రధాన కార్యాలయాలు. డచ్, వీళ్ళు ఏ దేశస్తులు? డచ్ అంటే కనుక నెదర్లాండ్ దేశస్తులు. నెదర్లాండ్ రాజధాని ఆమ్స్టర్డామ్, ప్రధాన కార్యాలయం ఆమ్స్టర్డామ్. బ్రిటిష్ వారి ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ప్రధాన కార్యాలయం లండన్, బ్రిటన్. డేనిష్ వాళ్ళది తరంగంబడి, ఇది ఇండియాలోనే ఉంది. తరంగంబడి గుర్తుపెట్టుకోవాలి. ఇండియా, తమిళనాడు. ఫ్రెంచ్ వాళ్ళది ప్యారిస్, ప్రధాన కార్యాలయం వాళ్ళ కంపెనీ కనుక ప్యారిస్. ఎక్కడ ఉంది? ప్యారిస్ ఫ్రాన్స్లో ఉంది. ఎక్కడ ఉంది కనుక ఫ్రాన్స్లో ఉంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన సమాచారం. నెదర్లాండ్లోని ఆమ్స్టర్డామ్లో డచ్ వాళ్ళ కంపెనీ, బ్రిటన్లోని లండన్లో బ్రిటిష్ వాళ్ళది, ఇండియాలోని తమిళనాడులోని తరంగంబడి డేనిష్ వారిది, ఫ్రాన్స్లోని ప్యారిస్లో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఉందన్నమాట. ఈ కంపెనీల ఏర్పాటుకు ప్రధాన ఉద్దేశం మాత్రం వ్యాపారం. గుర్తుపెట్టుకోవాలి. అంటే పోర్చుగీస్ వారి తొలి గవర్నర్ ఎవరు అంటారు? పోర్చుగీస్ వారి తొలి గవర్నర్ ఫ్రాన్సిస్ డి ఆల్మిడా. గుర్తుపెట్టుకోవాలి. బ్రిటిష్ వారిది మొట్టమొదటి గవర్నర్ రాబర్ట్ క్లైవ్. ఫ్రెంచ్ వారి మొదటి గవర్నర్ ఫ్రాంకోయిస్ మార్టిన్. గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిగా వచ్చిన యూరోపియన్లు, చివరగా ఇండియా వదిలి వెళ్ళిపోయిన యూరోపియన్లు పోర్చుగీస్ వారు అనమాట. చివరిగా వచ్చిన యూరోపియన్లు మాత్రం ఫ్రెంచ్ వాళ్ళు. గుర్తుపెట్టుకోవాలి. సరే, పోర్చుగీస్ వారు ఇండియా వదిలి ఎప్పుడు వెళ్ళిపోయారు? 1961 ఆపరేషన్ విజయ్ అనే సైనిక చర్య ద్వారా. డచ్ వారు ఎప్పుడు వెళ్ళిపోయారు? డచ్ వారు 1759లో చిన్సురా లేదా బేదార యుద్ధంలో బ్రిటిష్ వారి చేతిలో ఓటమి పాలై, చిన్సురా యుద్ధంలో, బెంగాల్లో ఉంటుంది చిన్సురా. ఈ బెంగాల్లో ఉన్న చిన్సురా యుద్ధంలో ఓటమి పాలయ్యి డచ్ వాళ్ళు ఇండియా వదిలి వెళ్ళిపోతారు. ఈ చిన్సురా లేదా బేదార యుద్ధంలో పాల్గొన్నటువంటి బ్రిటిష్ అధికారి ఎవరు అంటే రాబర్ట్ క్లైవ్ అనమాట. చిన్సురా లేదా బేదార యుద్ధం. నెక్స్ట్, బ్రిటిష్ వారు ఎప్పుడు ఇండియా వదిలి వెళ్ళిపోయారు? మన దేశాన్ని పాలించి చివరగా 1947 ఆగస్టు 15న మన భారతదేశానికి స్వాతంత్రాన్ని ఇచ్చి వాళ్ళు వదిలి వెళ్ళిపోతారు. డేనిష్ వారు 1845లో వెళ్ళిపోతారు. ఫ్రాంకో వారు షేరంపూర్ అనే 2 ప్రాంతాలు 120 లక్షలకు బ్రిటిష్ వారు కొనుగోలు చేయడం వల్ల వాళ్ళు మన దేశాన్ని వదిలి వెళ్ళిపోతారు. ఎవరు బ్రిటిష్ గవర్నర్ జనరల్ అంటే హార్డింజ్ 1. బ్రిటిష్ గవర్నర్ జనరల్ హార్డింజ్ 1. ఫ్రాంకో వారు షేరంపూర్లను 120 లక్షలకు కొనుగోలు చేయడం వల్ల ఇండియాను వదిలి వెళ్ళిపోయిన వారు డేనిష్ వారు. నెక్స్ట్, ఫ్రెంచ్ వారు 1954లో భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోతారు. 1954లో భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోయారు. ఎప్పుడు వెళ్ళిపోయారు అనేది కూడా మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ. ఇండోనేషియాతో వ్యాపారం కొనసాగించిన వారు ఎవరంటే డచ్ వారు. చైనాతో బాగా వ్యాపారం కొనసాగించిన వారు డేనిష్ వారు. భారతదేశంలో పరిపాలన సాగించిన వారు బ్రిటిష్ వారు. భారతదేశంలో పరిపాలన, చట్టాలు చేయడం ఇవన్నీ చేసిన వాళ్ళు వాళ్ళే. ఇండియాలో మొట్టమొదటిసారి సముద్ర మార్గాన్ని కనుగొన్న వారు మాత్రం పోర్చుగీస్ వారు. చివరగా ఇండియాకు వచ్చిన వాళ్ళు మాత్రం ఫ్రెంచ్ వారు. ఓకేనా? ఇది యూరోపియన్ల రాక అనేటువంటి టాపిక్. ఆ టాపిక్ సంబంధించి మనం 2 పార్ట్ చేయడం జరిగింది. 2 పార్ట్స్ కూడా చాలా వెరీ ఇంపార్టెంట్. ఇది బేసిక్ అంటాం, అంటే ఇండియాకి ఎలా వచ్చారు, మన దేశాన్ని వీళ్ళు ఎలా పరిపాలించారు అనేటువంటి తర్వాత చూద్దాం. తర్వాత భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు ఎలా ఆక్రమించారు, కర్ణాటక యుద్ధాలు, బెంగాల్ యుద్ధాలు,
మైసూరు యుద్ధాలు, మరాఠా యుద్ధాలు, అవధ్ ఆక్రమణ, సిక్కు యుద్ధాలు, సింధ్ ఆక్రమణ, ఒక 5-6 యుద్ధాలు వస్తాయి ఇంపార్టెంట్గా. ఆ యుద్ధాల ద్వారా భారతదేశ భూభాగం మొత్తం బ్రిటిష్ వారి ఆధీనంలోకి వెళ్ళిపోయింది అన్నమాట. తర్వాత క్లాసులలో వాటి యుద్ధాల గురించి మనం చదువుతాం. నెక్స్ట్ క్లాస్ మళ్ళీ కలుద్దాం.